స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నావు నాయనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించడానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాము నైనా. అయ్యా, నీకు స్తోత్రం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి. ఆత్మతో, సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. అయ్యా, కూడి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, చేతుల పైకెత్తి. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా అందరూ? సంతోషంగా ఉన్నారా? అందరూ బాగున్నారా? హల్లెలూయా. ఎంతసేపు చెప్పినా ఇక కదలకూడదు, సరేనా? ఎందుకంటే మీరే లేటుగా వచ్చారు. మాదైతే తప్పులేదు. మీరు ఎంత లేటుగా వచ్చారో అంత లేట్ అయిపోతానే ఉంటుంది. హల్లెలూయా. ఈ సమయంలో కొంతసేపు దేవుని మాటలు ధ్యానించుకొని ముందుకు వెళ్దాం. గత రాత్రి వచ్చిన వాళ్ళు ఎవరో చేతులు పైకెత్తండి. రాత్రి పరిశుద్ధాత్మ కూడికి వచ్చిన వాడు. రాని వాళ్ళు ఎత్తండి. రాలేదు కానీ చేతులు మాత్రం ఎత్తేదానికి వెనకాడుతున్నారు. హల్లెలూయా. రాత్రి రావాల్సిన ఆశీర్వాదం వచ్చినోళ్ళు పొందేశారు. మరి రానోళ్ళ పరిస్థితి? హల్లెలూయా. పరిశుద్ధాత్మ కూడికి మనం ఎందుకు వస్తున్నామనే విషయాలు, చాలా విషయాలు నేను రాత్రి చెప్పాను. ఆత్మ నిన్ను బలపరిచే కొంది, శక్తి నీకు అనుగ్రహించే కొంది నీ జీవితంలో మేలులు జరుగుతాయని అనేక విషయాలు నేర్చుకున్నాం. ఈ సమయంలో దేవుని మాటలు కొన్ని ధ్యానించుకుందాం. జాగ్రత్తగా వినండి. ఎవరు నిద్రపోవద్దు. ఒకవేళ నిద్ర వస్తుంది అనుకోండి, చక్కగా మీ దగ్గర బాటిల్ ఉన్నాయి కదా, కొంచెం నీళ్లు అట్ట ముఖాన్ని చల్లుకొని, ముఖం తుడుచుకొని వాక్యం వినటానికి ఒక శ్రద్ధ చూపించండి. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వాక్యం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. హల్లెలూయా. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ఎప్పుడు? జాగ్రత్తగా వినాలి వాక్యం. దేవుడు మనకిస్తున్నాడు ఒక ధైర్యాన్ని, ఒక శక్తిని, ఒక ఉన్నతమైన ఆనందాన్ని. నువ్వు భయపడనక్కరలేదు. నీకంటూ విరోధముగా ఏదన్నా లేచిందా? ఏదైనా సరే నీకు విరోధంగా నిలబడుతుంది అని నువ్వు అనుకుంటున్నప్పుడు, ఇదిగో ఆ ఆయుధము వర్ధిల్లదు అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మరి నీకు విరోధంగా ఎక్కడ ఏ సమస్య లేస్తుందో, ఏ పరిస్థితులు నీకు ఎదురవుతున్నాయో, ఏ రోగము, ఏ బాధ, ఏ కన్నీరు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయో, వాటన్నిటి గురించి కూడా దేవుడు నీతో చెప్పుచున్న మాట ఏంటయ్యా అంటే, అది వర్ధిల్లదు అని. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి.
మన ఆత్మీయ జీవితంలో ముందుకు అడుగు వేస్తూ ఉన్నప్పుడు విరోధమైన మనుషులైతేమి, విరోధమైన పరిస్థితులైతేమి ఎన్నో ఎదురవుతుంటాయి. వాటిని జయించలేక, వాటిని ఎదుర్కోలేక, భరించలేక దేవుడిచ్చిన యొక్క వాగ్దానము, దేవుడిచ్చిన యొక్క మాటను మర్చిపోయి కృంగిపోయి తమ ఆత్మీయ జీవితాల్ని వెనకంజ వేసుకుంటున్నవారు చాలామంది ఉన్నారు. దేవుడిని నమ్మాం, మందిరానికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ నీ జీవితంలో విజయం ఎక్కడ, జయము ఎక్కడ, ఎక్కడ జయించగలుగుతున్నావు? ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు మనతో చెప్తున్న మాట, విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా మన ఎదుట వర్ధిల్లవు. హల్లెలూయా. మన ఎదుట వర్ధిల్లదు అని చెప్పిన దేవుడు ఆయన అంటున్నాడు, ఇదిగో నీకు విరోధంగా ఒక గుంపు కూడారు అనుకోండి, ఒక గుంపు నీకు విరోధంగా కూడి అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు అనుకోండి, అక్కడ జరిగే విషయం అద్భుతం ఏంటో తెలుసా? వారు నీకు విరోధంగా అక్కడ గుంపు కూడారు, కానీ వారందరూ నీ పక్షాన నిలిచేటట్టు చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటలు ఎంత ఆశ్చర్యకరంగా, ఎంత అద్భుతకరంగా ఆయన మాటలు వింటున్నప్పుడు మన ప్రాణాత్మ శరీరాలకి ఒక నూతనమైన కృప దొరికినట్లే. ఇప్పుడు నీకు ఒక విరోధంగా ఒక మనిషి నిల్చొని ఉన్నాడు. ప్రతి విషయంలో నువ్వు పని చేసే చోటైనా, నువ్వు ఉంటున్న స్థలంలోనైనా, నీ ఇంటి చుట్టుపక్కలైనా సరే, ఒక మనిషి నీకు విరోధంగా వచ్చి గొడవాడి నీతో సమాధానం లేకుండా చేస్తున్న ఆ సమయంలో దేవుడు తనను దర్శించి ఎప్పటి వరకైతే నీకు విరోధంగా మాట్లాడాడో ఆ మరుక్షణంలోనే నీ పక్షాన నిలిచి నీ వైపు మాట్లాడుతున్నప్పుడు నీకు ఏమనిపిస్తుంది? అర్థమవుతుందా? అప్పటి వరకు నీకు గుంపు కూడాడు, కొంతమందిని గ్యాదర్ చేశాడు నీ మీదకి యుద్ధానికి రావాలని, నీ మీద గొడవకి రావాలని, నిన్ను అవమానపరచాలని, నిన్ను బాధించాలని. అది ఏ విధమైన సమస్య అయినా మరుక్షణం నీ పక్షాన నిలిచి ఉన్నప్పుడు నీకు ఉన్నత జయం ఇచ్చే దేవుడు నీ పక్షాన ఉండి వారి మనసులు మార్చి నీ వైపుకు వారు మళ్ళించినప్పుడు నీకు కలిగే ఒక ఆశీర్వాదం ఎంతో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ బైబిల్ చెప్తుంది, నీకు విరోధంగా గుంపుకూడు వారు నీ పక్షపు వారు అవుతారు. హల్లెలూయా. అది ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, నీకు విరోధంగా తలబెట్టిన ఏ విషయంలోనైనా నీకు విరోధంగా లేశారంటే ఆ విరోధమైన కార్యాలన్నిటిని కూడా దేవుడు నిర్మూలపరుస్తాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. నేను కొంతమందిని బైబిల్లో ఉన్న వాళ్ళని మీకు పరిచయం చేస్తాను. వాళ్ళు దేవునికి ఎలా ఉన్నారు, వాళ్ళకు విరోధంగా లేచిన కార్యాలేంటి, ఆ విరోధమైన కార్యాలలో దేవుడు వారికి ఎలా జయమిచ్చాడు. అర్థమవుతుందా? వాళ్ళు ఎలా దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, అసలు దేవునికి వాళ్ళు ఏమవుతారు, దేవుడు వారికి ఏమవుతారు, వారు జీవితంలో దేవుని కొరకు ఎలా జీవిస్తున్నారు, వారికి ఎదురొచ్చిన విరోధమైన కార్యాలు ఏంటి, ఆ విరోధమైన కార్యాలను దేవుడు ఎలా వర్ధిల్లకుండా చేశాడు అనే విషయాల్ని మీకు కొన్ని విషయాలు చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. యెషయా గ్రంథము 11:13 చదవండి. మరలా మీకు వాక్యం చెప్తాను. ఎఫ్రాయిమునకు ఉన్న మత్సరము పోవును, యూదా విరోధులు నిర్మూలమగుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒక్క చిన్న మాటను మీరు చూడండి. యూదా విరోధులు. యూదా అంటే ఎవరు?
యూదా అంటే ఎవరు తెలీదా? యూదా అనగా స్తుతించేవారు. హల్లెలూయా. యూదాకి విరోధంగా లేచిన వారంట నిర్మూలమవుతారంట. జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. జాగ్రత్తగా విని వాక్యం చెప్పబడుతున్నప్పుడు ఆ వాక్యము మన జీవితాలకి ఎంత ఉపయోగపడుతుంది, ఆ వాక్యము అనేకులకు ఉపయోగపడేటట్టుగా ఉంటే ఆశీర్వాదాలు వస్తాయి. ఆ జీవితాలను ఆ వాక్యానుసారంగా మలుచుకుంటే మన ఆత్మీయ జీవితాలు వర్ధిల్లుతాయి అని ఆ వాక్యం మీద మనం శ్రద్ధ పెట్టి ఆలకించి దాన్ని అనుసరించి అవలంబించినప్పుడు అక్కడ జరిగే కార్యాలు మన జీవితంలో మేలుకరంగా మారతాయి. హల్లెలూయా. యూదా వారిని విరోధముగా ఉన్న వారిని దేవుడు నిర్మూలన చేస్తాడు. స్తుతించే ప్రజలకి, ఆయన బిడ్డలకి ఎవరైతే విరోధముగా ఉంటారో, ఏ కార్యమైతే విరోధంగా లేస్తుందో అది నిర్మూలమవుతుంది అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. మీకు జ్ఞాపకం చేస్తాను, చదవండి. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 2వ వాక్యం. రాజగుమ్మమునకున్న ఉన్న రాజసేవకులందరూ రాజ ఆజ్ఞ అనుసారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు ఉండక రాజగుమ్మమునున్న రాజు సేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచు వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయాను గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతుమని దానిని హామానుకు తెలిపిరి. ఏలయనగా అతడు నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పియుండెను. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్తగా నేను చెప్తాను, మీరు వినండి. మొర్దెకై అని ఒక దేవుని సంబంధించిన ఒక దేవుని బిడ్డ, నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు, నిజమైన దేవుని గురించి తెలుసుకున్నవాడు, దేవుని కొరకు దేవుని ప్రజలని కాపాడుట కొరకు రాత్రింబగళ్ళు ప్రయాసపడేవాడు. అతను ఆయన నిజమైన దేవుని తప్ప మరొకరిని ఆరాధించేవాడు కాదు. హల్లెలూయా. అవసరాన్ని బట్టి ప్రార్థన చేసేవాడు, అంతకన్నా కాదు. బాధలు బలహీనతలు వచ్చినప్పుడు మ్రొక్కి ఆ బాధ పోయిన తర్వాత చూద్దాం అనుకునేవాడు, అంతకన్నా కాదు. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ఆయన దేవుని నామాన్ని ఘనపరిచేవాడు. అయితే ఆ యొక్క రాజ్యాంగంలో రాజు దగ్గర ఉన్న హామాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతని దృష్టి ఎవరి మీద పడింది? ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడే ఆ ప్రార్థనాపరుడైన మొర్దెకై పైన అతని దృష్టి పడింది. హల్లెలూయా. అయితే ఏం ఆలోచించాడు? ఇతడు ఎంతకాలం తన దేవుణ్ణి ప్రార్థన చేస్తాడు, ఎంతకాలం దేవునికి ఇలా నమ్మకం ఉంటాడు, ఇతని తల దించకుండా ఎంతవరకు ఉంటాడు అని, నా ఎదుట తన తల దించటం లేదు అని తనకు విరోధముగా ఆలోచన పన్ని రాజు యొద్దకు వెళ్ళి అక్కడ ఆ యొక్క సమాచారంలో అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఎప్పుడు చూసినా తను వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు మొర్దెకై తల వంచి నమస్కారం చేయడం లేదని. హల్లెలూయా.
మనం ఎవరి దగ్గర తల వంచాలి? మన దేవుని దగ్గర. హల్లెలూయా. ప్రతిదాని దగ్గరికి వెళ్ళి తల వంచి వీళ్ళు దండం పెట్టుకున్నారులే, మనం దండం పెట్టుకుందాము, వారు ఏదో ఇచ్చారు మనమే వేద్దాం, వాళ్ళు ఏదో తింటున్నారు మనము తిన్నామనుకో, నువ్వు ఎవరివో నువ్వే మర్చిపోతావు. హల్లెలూయా. అక్కడ మొర్దెకై అంటున్నాడు దైవ సన్నిధిలో, ఎందుకయ్యా నువ్వు ఇలా చేస్తున్నావని అక్కడున్న సేవకులు అక్కడ ఉన్నవారంతా అడిగితే ఆయన అంటాడు, నేను యూదుడను గనుక ఆ పని చేయజాలను. హల్లెలూయా. యూదుడంటే ఎవరో చెప్పాను మీకు, స్తుతించే బిడ్డలు, స్తుతించేవారు, దేవుని నామాన్ని నిత్యము ఘనపరిచేవాళ్ళు. రాత్రనక పగలనక నీ నోట స్తుతి ద్వారా మన దేవుడైన యేసయ్యని నిత్యమును ఘనపరుస్తూ ఉండే ఆ వ్యక్తిని గూర్చి ఇక్కడ మాట చెప్పబడి ఉంది, స్తుతించేవాళ్ళు అని. హల్లెలూయా. ఈ పని నేను చేయజాలను, ఈ పని నా వల్ల కాదు, ఈ పని నేను చెయ్యను అని మొండికేసి దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాడు మొర్దెకై. హల్లెలూయా. అయితే తను ప్రారంభించిన దినము నుండి తను హామానుకి తల వంచి నమస్కారం చేయక, వంగి మోకాళ్ళ నమస్కారం చేయక ఉన్నందున అతని మీద పెంచుకున్నాడు. ఏంటో తెలుసా? ప్రేమ కాదండి. హల్లెలూయా. పగని పెంచుకున్నాడంట. మొర్దెకై అంటే దేవుని బిడ్డ మీద అక్కడుంటున్న ఒక అధికారి హామాను పగ పెంచుకున్నాడు. ఎలా పగ పెంచుకున్నాడో తెలుసా? ఏ రోజుకైనా ఇతన్ని నేను చంపాలి, ఇతని చావు నా చేతిలోనే. ఎవరి మీద? స్తుతించే బిడ్డ మీద. జాగ్రత్తగా వినండి. ఆయనకి విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా ఉండాలంటే, ఆయన సన్నిధిలో మీ ఎడల ఈ అద్భుతం జరగాలంటే ఇక్కడ ఈ మొర్దెకైకి ఉన్న లక్షణాలు మీరు చూడండి. ప్రార్థన చేసేవాడు. అర్థమవుతుందా? ఎవరి ఎదుటంటే వారి ఎదుట తల దించేవాడు కాదు. హల్లెలూయా. రోషము కలిగి, నేను నమ్మిన దేవుడు రోషము గల దేవుడు, దైవ సన్నిధిలో ఆయన్ని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఇది ఎవరు అని గుర్తించి దాని ఎదుట తల వంచి నమస్కారం చేయకుండా, నిజమైన దేవుని నమ్మిన నేను యూదుడను గనుక, స్తుతించేవాడిని గనుక ఈ పని నేను చేయను అని ఒక సమర్పణ, ఒక నిర్ధారణ నీ జీవితంలో ఉండాలి. నేనేం చేయాలి, ఏమి చేయకూడదు, దేవునికి విరోధంగా ఉంటున్నానా, దేవుని స్తుతిలో నేను ఎలా జీవిస్తున్నాను, స్తుతించడంలో ప్రార్థించడంలో దేవుని ఎదుట ఉండటంలో ఎలా జీవిస్తున్నాను, ఆలోచించండి. జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనకొచ్చే శ్రమలన్నిటి కొరకు ఆయన ఒక్కసారి శిలువ మరణం పొందాడు. ఎందుకంటే నువ్వు పడే ప్రతి బాధకు, కష్టానికి, కన్నీళ్ళకి, మీరు ఇప్పుడు పడుతున్నారు, కన్నీళ్ళు కారుస్తున్నారు, దేవుడు ఆనాడే మీ కొరకు ఆయన భరించాడు. హల్లెలూయా. అంత భారం భరించి ఆయన జీవిస్తున్న యేసయ్య కొరకు మనం ప్రభు సన్నిధికి వచ్చాం, రక్షించబడ్డాం, దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నాము. ఇక నేను ప్రభు కొరకు నా జీవిత కాలము ఆయన కొరకు రోషం కలిగి ఉండాలి అని జీవితాన్ని వదిలి ఏదో తాత్కాలికంగా పని చేద్దాంలే, శాశ్వత రాజ్యానికి వెళ్ళాలి మనం. మనది ఇక్కడ కాదు, ఇది శిథిలమైపోతుంది, ఈ భూమి నిలబడదు, ఈ భూమి మీద ఏది మనతో రాదు. శాశ్వతమైన రాజ్యం ఒకటి ఉంది. ఆ రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే ఈ భూమి మీద నువ్వు ఎలా ఉండాలి, నీకు విరోధంగా రూపించబడినవన్నీ నిర్మూలపరచబడాలంటే నీవు ఎలా ఉండాలి. హల్లెలూయా. మొర్దెకైకున్న లక్షణాలను బట్టి దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయన నామాన్ని గొప్ప చేయటం మొదలు పెడితే, ఆ ఒక విషయంలో అక్కడ జరిగిన విషయం ఏంటంటే,
అలాగే తనని చంపాలని, తనని ఇబ్బంది పెట్టాలని తన జీవితంలో హామాను పెంచుకున్న పగ ఎంతవరకు వచ్చిందంటే తనని ఒక ఉరి కొయ్య మీద ఉరి తీయించి చంపాలి, రాజుకి ఇతని మీద ఏదో విరోధమైన కార్యమును గూర్చి నేను చెప్పి తనని చంపాలని ఒక విరోధమైన స్వభావము కలిగిన వాడై హామాను తను ఎప్పుడో చంపేదాని కోసము ఆ చంపేదానికి విరోధమైన ఒక వస్తువును కూడా తన ఇంటిలో దాచుకొని ఉన్నాడంట. హల్లెలూయా. ఎవరికి కోసము? దేవుని బిడ్డ కోసము, దేవుని సన్నిధిలో స్తుతించే బిడ్డ కోసము, స్తుతించే వ్యక్తి కోసం, దేవుని కొరకు నమ్మకంగా ఉన్న వ్యక్తి కోసము. అయితే అక్కడ జరిగిన సంగతి ఏంటో తెలుసా? చదవండి. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం 3వ వాక్యం. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి అగాగీయుడైన హామాను చేసిన కీడును వీలును అతడు యూదులకు విరోధముగా తలచిన యోచనను వ్యర్థపరచుమని కన్నీళ్లతో అతనిని వేడుకొనగా. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. మొర్దెకై దేవుని సన్నిధిలో దేవుని కొరకు రోషంగా ఉన్నాడని, ఆ మొర్దెకైని చంపటమే కాదు, ఆ మొర్దెకై సంబంధించిన తన జాతి వారి అందరినీ కూడా అక్కడ లేకుండా చేయాలని రాజు దగ్గరికి వెళ్ళి అంటే రాజుకి ఎలా ఆ రాజ్యం ఆ యొక్క యూదుల గురించి సంపూర్తిగా పలానా మొర్దెకై, పలానా ఎస్తేరు వీరి యొక్క వంశము ఇది అని అతను ఎరుగక తను చెప్పాడు కాబట్టి ఆ శాసనాన్ని రాశాడు. హల్లెలూయా. ఆ శాసనం ప్రకారంగా ఆ యొక్క యూదులని హతమార్చాలి అనే ఒక ఉద్దేశం కలిగి అతడు విరోధముగా ఆ కార్యాన్ని తలబెట్టినప్పుడు అప్పుడు జరిగిన సంగతి ఏంటంటే అతని కంటే ఎస్తేరు కంటే ముందు ఒక రాణి ఉందండి. ఆ రాజు తన స్నేహితులందరితో విందు చేసుకుంటూ పిలిచినప్పుడు రాలేదని ఆమెని ఆ యొక్క రాజ్యంలో నుండి బయటికి పంపించేశాడు. అంటే అర్థం ఏంటంటే రాజు రమ్మంటే రావాలి, వద్దు అంటే రాకూడదు, కూర్చోమంటే కూర్చోవాలి, వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోవాలి. అయితే రాజు ఆజ్ఞ లేకుండా ఎవరు వచ్చినా వారిని ఆ రాజ్యంలో ఉంచడు అని అక్కడ శాసనం ఉంది. హల్లెలూయా. అయితే తన ప్రజల కొరకు, ఏ ప్రజల కొరకు? స్తుతించే ప్రజల కొరకు, యూదుల కొరకు, ఆ యొక్క తండ్రి పట్ల, ఆ యొక్క వారి జాతి, ఆ ప్రజల ఆ యొక్క యూదుల పట్ల ఇతడు కలిగించిన విరోధమైన కార్యాన్ని, తలంచిన ఆ యొక్క కార్యాన్ని సమూల నాశనం చేయాలని రాణి అయిన ఎస్తేరు తెగించి, హల్లెలూయా, రాజు దగ్గరికి వెళ్తే తన ప్రాణం తీయొచ్చు, తీయకపోవచ్చు, దయ కలగొచ్చు, దయ కలగకపోవచ్చు, నన్ను శిక్షించవచ్చు, బాధ పెట్టచ్చు. అయినను నా ప్రజలకు జరిగిన ఈ అన్యాయాన్ని నేను రాజు ఎదుటే అడగాలి. ఆలోచించండి. ఒక రాజు ఎదుట, ఇప్పుడు తను భార్య అండి, తనకిష్టం వచ్చినట్టుగా ప్రవర్తించవచ్చు, ఇప్పుడు జనాలు ప్రవర్తించినట్లు. కానీ అక్కడ ఆజ్ఞ ఒకటి ఉంది. ఆజ్ఞ ప్రకారంగానే అక్కడ నడవాలి. ఆజ్ఞ ప్రకారంగా వెళ్ళకపోతే మరణం విధించబడుతుంది, లేకపోతే ఆ యొక్క రాజ్యాంగం నుంచి వెలివేయబడతారు. అలాంటి పరిస్థితిలో కూడా తన ప్రజల
తన రాజ్యాంగంలో ఉన్న ప్రజలు ఎవరైతే విరోధంగా లేచి వారిని హతమార్చి వారిని అనేవాళ్ళని లేకుండా చేయాలని ఒక ఆలోచన పన్ని విరోధముగా లేచి ఉన్నాడో అతని ఆలోచనని నిర్మూల చేయుటకు తాను చేస్తున్న ఒక ప్రయత్నం. నేను రాజు యొద్దకు వెళ్ళాలి, రాజు యొద్ద నేను అడగాలి, రాజు యొద్ద నా యొక్క ప్రజలకు గూర్చి నేను వివరించాలి. ఇప్పుడు మీరు మందిరాలకి రావటానికి ఎవరన్నా ఆజ్ఞ కావాలా? ఒకసారి ఆలోచించండి. ప్రభు సన్నిధిలో ఆయన ప్రతి చోట ఎక్కడికి వెళ్ళాలన్నా గేట్లో నిలబెడతారు. ప్రార్థన చేసుకోవటానికి చర్చిల గురించి కావాలి, ప్రతి విషయంలో ప్రతి ఒక్కరి గురించి వెళ్ళాలంటే దారిలో నిలబడి వాళ్ళ కార్డులు, విజిటింగ్ కార్డులు, వాళ్ళ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు అన్నీ అక్కడ లైన్లో చూసి ఎక్కడి నుంచి వచ్చి ఎంక్వైరీ చేసి వాళ్ళు మళ్ళీ అన్ని టెస్టులు చేసి, అర్థమవుతుందా? అప్పుడు ఒక్కొక్కరిని పంపిస్తారు లోపలికి. తిరుపతిలో అదే జరిగేది. అర్థమవుతుందా? మీరు మందిరంలోకి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళచ్చు. మందిరంలో మీరు వచ్చి ప్రార్థన చేసుకోవటానికి ఎవరి పర్మిషన్ అన్న కావాలా? లేదు కదా. రాత్రులు రావచ్చు, పగలు రావచ్చు, ఎప్పుడైనా ప్రభు సన్నిధిలో మిమ్మల్ని ప్రార్థన చేసుకునేటకు మిమ్మల్ని ఎవరైనా ఆపేవాళ్ళు ఉన్నారా? మరి మీరెందుకు రాలేకపోతున్నారు? మనకు విరోధమైన కార్యాలను నువ్వు జయించాలంటే, నీకు విరోధంగా రూపించబడినవి వర్ధిల్లకుండా అవి నిర్మూలం అవ్వాలంటే, ఇదిగో రాణి అయిన ఎస్తేరు తెగించి ఆయన సన్నిధిలోకి రాజు ఎదుటకు వచ్చుటకు సిద్ధపడింది. నీపై ఉన్న భారము ఏదైతే నిన్ను బాధిస్తుందో, వేధిస్తుందో, నీవు ఏ సమస్యలైతే నిన్ను పట్టి పీడిస్తూ నిన్ను కృంగదీస్తున్నాయో వాటిని, నీకు విరోధము లేచిన ప్రతి కార్యాన్ని నువ్వు జయించాలంటే ప్రభు సన్నిధిలో, దేవుని మందిరంలో నీకు చేయాల్సిన ప్రార్థనా శక్తి, ప్రార్థన జీవితము ఎక్కడ ఉంది? అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. విరోధంగా ఈ కార్యం లేచిందన్నా, ఈ కార్యం అయిందక్క, ఇగో నా బిడ్డల పట్ల ఇలా జరిగిందక్క, బిడ్డలు చెడిపోవాలన్నా, బిడ్డలు బాగుపడాలన్నా, నువ్వు బాగుండాలన్నా, నీకు నష్టం రాకుండా ఉండాలన్నా, నువ్వు ఏ విషయంలో ఆయన సన్నిధిలో ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, నువ్వు దేవుని ఎదుట నీకు విరోధం ఏదైతే లేస్తుందో ఆ విరోధమైన కార్యము వర్ధిల్లకుండా నిర్మూలపరచబడాలంటే నీ జీవితం ఇక్కడ ఎలా ఉంది? నువ్వు ఎలా ఉంటున్నావు దేవుని ఎదుట? హల్లెలూయా. ఎస్తేరు తన ప్రజల కొరకు, తన ప్రజలను కాపాడుకొనుటకు తండ్రి యొక్క మాటను బట్టి రాజు యొద్దకు ఎలుటకు తెగించి తాను చెప్తుంది రాజుతో. ఎస్తేరు లేచి చదువుమా. రాజు ఎదుట నిలిచి రాజు అయిన తమకు సమ్మతి అయిన ఎడలను తమ దృష్టికి నేను దయ పొందిన దాననైనా రాజు అయిన తమ ఎదుట ఈ సంగతి యుక్తముగా తోచిన ఎడలను తమ దృష్టికి నేను ఇంపైన దాననైన ఎడలను హల్లెలూయా రాజు అయిన తమ సమస్తాను. హల్లెలూయా. చదువుతాను 3వ వాక్యం. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి ఆగాగీయుడైన హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనలను వ్యర్థపరచుడని కన్నీళ్లతో వేడుకొనెను. జాగ్రత్తగా వినండి. రాజు యొద్దకు వెళ్ళింది. రాజు యొద్దకు వెళ్ళిన మనిషి, నేను రాణిని కదా, నాకు ఇలా జరుగుతుంది, నా ప్రజలకు ఇలా జరుగుతుంది, మీరు ఇలా చెయ్యని ఆర్డర్ వేయలేదు. జాగ్రత్తగా వినాలి. దైవ సన్నిధి అంటే, దేవుని సన్నిధిలో ఒక కృప నీకు కావాలంటే మనం ఎలా దైవ సన్నిధిలో ఉండాలి? విరోధముగా నీ జీవితము విరోధంగా లేస్తున్నవి నిర్మూలపరచబడాలి. ఆ కార్యాలు వర్ధిల్లకుండా పోవాలంటే
కష్టం వచ్చినప్పుడు మాత్రమే దైవ సన్నిధికి వచ్చి కన్నీళ్లు కార్చి వారాలు వారాలు ఉపవాసాలుండి ఇక దేవుడు తప్ప నాకు ఇంక వేరేదే వద్దు అని అంతా బాగుందిలే అనుకున్నప్పుడు ఎక్కడున్నావంటే ఇదిగో నేను అక్కడున్నాను. ఈరోజు ఎక్కడ ఉండాలి, నేను ఎక్కడ నిలబడాలి, నేను ఎక్కడ ప్రార్థన చేయాలి, నా యొక్క స్థలము ఏది ఆలోచించండి జాగ్రత్తగా. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క మర్మాలు చాలా లోతుగా ఉంటాయి. వాటిని తెలుసుకొని వాటి ప్రకారంగా మనం జీవిస్తే, మన జీవితంలో విరోధమైనది వస్తే మన దేవుడు ఒప్పుకుంటాడా? ఆయన మనల్ని విడిచిపెట్టడానికా రక్షించింది? మనల్ని రోగాలకు అప్పగించటానికా, మనల్ని అప్పులకు అప్పగించడానికా, మన సమస్యలకు అప్పగించడానికా? మన ఇంట్లో ఎప్పుడు సమాధానం లేకుండా మనం మందిరానికి వెళ్తున్నాం, వెళ్ళి వచ్చి రాగానే ఇంట్లో వారని వీళ్ళని సమాధానం లేకుండా దెబ్బలాడుకుంటుంటే ఆయన ఇష్టపడతాడా? ఎందుకు అయినా జరుగుతున్నాయి? ఎందుకు విరోధమైన కార్యాలు కుటుంబంలో తలెడుతున్నాయి? ఎందుకు అలాగా క్రియ జరుగుతుందంటే, నీవు చేసే ప్రార్థన ఎలా ఉంది, దేవుని సన్నిధిలో నువ్వు ఎలా జీవిస్తున్నావు. హల్లెలూయా. ఇక్కడ అంటుంది, ఇదిగో నీ యొద్ద ఉన్న ఆ హామాను నా ప్రజలకి విరోధముగా కీడు తలంచాడు చెప్పి, అక్కడ తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో వేడుకుంటుందంట, కన్నీళ్లు కారుస్తుందంట. ఎందుకండి ఆమె అంత అవసరం? ఒకసారి ఆలోచించండి. రాణి కదా. ఇప్పుడు ఒక ఆడపిల్ల ఒక ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ బిడ్డ అది దాటి అత్తగారింటికి వెళ్ళిపోయిన తర్వాత తన ఇల్లు రాజ్యాన్ని అందరినీ మర్చిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత తన ఇష్టానుసారంగా తను బ్రతకొచ్చు. ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, బంగారం ఉంది, వెండి ఉంది, పని వాళ్ళు ఉన్నారు, తన ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు. తన పినతండ్రిని, తన ప్రజలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? వారు పేద స్థితిలో ఉన్నారు, తనకంటే దీన స్థితిలో ఉన్నారు, తనకంటే అసలు ఇక వీళ్ళు నా ముందు ఎంత అనే స్థితిలో ఉన్నారు. అయినను, హల్లెలూయా, అయినను తను వారి కోసము, ఆ ప్రజల జీవితాలు, ఆ ప్రజల ప్రాణాలు కాపాడటం కోసము తన ప్రాణం పోయినా పర్వాలేదని తెగించి రాజునొద్దకు వెళ్ళగలిగింది. నా కుటుంబంలో నా బిడ్డ సరైన మార్గంలో లేడు, సరైన మార్గంలో నా కుమార్తె లేదు, నా భర్త లేడు, ఇదిగో నా పాడి పంటల్లో నష్టం వస్తుంది, నేను చేసే ప్రతి దాంట్లో సాతానుగా ఏదో ఒక విరోధమైన కార్యం జరుగుతుంది. ఇదిగో నేను తెగించి, నేను ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో మోకరించి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తాను. నేను నమ్మిన దేవుడు నిజమైన వాడు, గొప్పవాడు. ఈ ప్రార్థన వలన నేను ఇక విరోధమైన కార్యాన్ని జయించగలుగుతున్నానన్న విశ్వాసం, నమ్మకం మనకెక్కడ ఉంది? జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు మన ఎడల ఎంతో ప్రేమ చూపి ఎన్నో ఆలోచనలు మన ఎడల నిద్ర తలంపులు, మన ఆలోచనలు అన్నీ కూడా ఆయన ఎప్పటికప్పుడు ఇదిగో వారు నా బిడ్డలు, వారు వెంట నేను ఉంటాను, వారిని సరి చేస్తాను, వారిని నడిపిస్తాను, నిలబెడతాను అని ప్రభు ప్రతి విషయంలో మనం వెన్నంటూ ఉండి మనల్ని బలపరుస్తూ, నీకు విరోధంగా ఏది లేచినా కొన్ని సందర్భాల్లో మీరు చూడండి, చాలామందికి ఆ విషయం తెలుసు. ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనం దేవుని మాట అప్పుడప్పుడు వినకపోయినా కీడు రాకుండా దేవుడు తప్పిస్తున్నాడు చాలామందికి. అవునా కదా? చెప్పండి ఆ మాట గట్టిగా. మనము దేవునికి నమ్మకంగా లేకపోయినా మనకు రాబోయే ఉగ్రతల అపాయాల్లో నుండి చాలా విషయాల్లో మనల్ని తప్పించి ఈ రోజున సజీవులుగా ఉంచాడు చాలామందిని. మరి కారణం ఏంటి? మరి అంతగా ప్రేమించే దేవుడు నీకు విరోధంగా ఏ కార్యం నేను వర్ధిలను అని చెప్పిన దేవునికి నువ్వెందుకు దేవునికి దూరంగా ఉండాలనుకుంటున్నావు? దేవునికి నువ్వు ఎంత దగ్గరగా ఉంటే సాతానుగాడు నీకు అంత దూరంగా ఉంటాడు.
నువ్వు దేవునికి ఎంత దూరం అయిపోతున్నావు అనుకో, సాతాను అంత దగ్గర అవుతాడు నీకు. అప్పుడు జరిగే విషయం ఏంటంటే, నీ చేతులతో నీ ఇంటిని నువ్వే కూల్చుకుంటున్నట్టు. దేవునికి దూరం, దేవుడు చెప్పడు దూరం కమ్మని, సేవకులు చెప్పరు, తోటి విశ్వాసులు చెప్పరు. నీ ఆత్మీయ జీవితాన్ని, ఇదిగో నేను ఒకప్పుడు ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు ఎలా ఉంటున్నాను, ఒకప్పుడు ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా ఉంటున్నాను, నా ఆత్మీయ జీవితం వెనకబడిందా, ముందంజ వేస్తుందా? నేను వచ్చిన కొత్తలో ఎక్కడ చూసినా జనమే ఉండేవాళ్ళు. ఎప్పుడు ఆదివారం, శనివారం, శుక్రవారం కాదు, ప్రతిరోజు ఉదయం కానీ, సాయంత్రం కానీ, రాత్రికి కానీ మందిరంలో. ఇప్పుడు ఒక్కళ్ళు కూడా కనిపించట్లా నాకు. దేనికి? మందిరం పాతపడిందా? సేవకులు పాతపడ్డారా? వచ్చేవాళ్ళు పాతపడ్డారా? ఎవరు పాతపడ్డా దేవుడు మాత్రం అక్కడే ఉన్నాడు. నీ ఆత్మీయ జీవితం వెనకబడుతుందా, ముందడుగు వేస్తుందా? ఒకసారి ఆలోచించండి. ఆత్మీయతకి వెనకపడటం అనేది అది చాలా ఘోరమైన పరిస్థితి. మీరు మీ ఆత్మీయ జీవితాన్ని ఎంత కాడికి దినదినం అభివృద్ధి పరచుకోవటానికే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఒక్కసారి వెనకకి మళ్ళావా, మరలా పొందిన ఆ యొక్క ముందున్న ఆ యొక్క ఆత్మీయ ఆశీర్వాదాన్ని మరలా పొందుకోలేవు. ఆ కృప దొరకదు. మరలా జీవిస్తున్నావు, ఆత్మీయంగా బలం పొందుకుంటున్నావు, కృప పొందుకుంటున్నావు, పరిచర్య, సేవకులు అని జీవిస్తున్న నీవు ఒక్కసారి వెనకబడితే నీ గుండెల్లో ఉన్న ఆనందాన్ని కోల్పోతావు, నువ్వు పొందే అభిషేకాన్ని కోల్పోతావు, ఒక నూతన ఆశీర్వాదం కోల్పోతావు. ఎందుకంటే దేవునికి దూరం అయ్యే కొద్దీ నీకు మిగిలేది నీరసం తప్ప అభిషేకం, శక్తి ఉండదు. నీకు చేతనైనంత వరకు, హల్లెలూయా, నీకు శక్తి కలిగినంత వరకు ప్రభువుతో నేను సహజీవనం చెయ్యాలి అని కలిగి ఉండాలి. మీరు పరిచర్య, సేవ, నిన్ను బట్టి అనేకులు రావాలి కదా మందిరానికి, అనేక ఆత్మకార్యాలు జరగాలి కదా. నీ ఆత్మీయ జీవితాన్నే నువ్వు వెనకంజ వేసుకుంటూ ఉంటే, నీ ఆత్మీయ జీవితానికే నీకు ఒక అర్థం లేకుండా పోతుంటే, నిన్ను బట్టి అనేకులు ఎలా మందిరానికి రావాలి? నిన్న వెళ్ళాను కదా, ఈరోజు అవసరం లేదులే, ఈరోజు వెళ్ళాను కదా, రేపు అవసరం లేదులే. ఏ రోజు ఆశీర్వాదం ఆ రోజే ఉంటుందండి. నిన్న చెప్పిన వాక్యం ఈరోజు చెప్పరు, నిన్న దేవుడు మాట్లాడిన మాట ఈరోజు మాట్లాడు, ఈరోజు చెప్పబడే మాట రేపు చెప్పరు. ప్రభు ఏ సమయాన ఏం మాట్లాడాలో, నీ ఆత్మకి ఏ సమయాన ఏ మాట అయితే నీ జీవితానికి ఒక ఆదరణ కలుగుతుందో, నీ జీవితాన్ని ఒక ఉన్నత స్థానానికి నడిపిస్తుందో, ఆ సమయాన ఆ మాట నీకు అనుగ్రహించబడుతుంది. దాన్ని మనం కోల్పోయామనుకోండి, మరలా ఆ మాటను వినాలనుకున్నా ఎవరి ద్వారా వినగలుగుతావు? శనివారం అనేది పరిశుద్ధాత్మ కూటం. ఆత్మ లేనివాడు నా వాడు కాదు అంటుంది. పరిశుద్ధాత్మ అభిషేకం పొందకపోతే పరలోక రాజ్యం లేదు అంటుంది. ఆత్మ విషయమై ఎవరైతే దీనులుగా ఉంటారో పరలోక రాజ్యం వారిది అని ఉంది. మరి పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారో, ఎంతమంది లేరో నాకు తెలియదు. అయితే లేని నీవైనా ఉన్న నీవైనా పరిశుద్ధాత్మ సన్నిధికి నువ్వు ఎందుకు రావాలయ్యా అంటే, ఆయన సన్నిధిలో ఆయన కొరకు కనిపెట్టుటకు నువ్వు రావాలి. ఆత్మ నీ మీదికి వచ్చినప్పుడు శక్తి అనుగ్రహించబడుతుంది. ఆ శక్తి నువ్వు పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, నీ జీవితాన్ని ఎలా కట్టుకోవాలో, నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో ఆత్మ దేవుడు నీకు తెలియపరుస్తూ ఉంటాడు. ఎప్పుడు? ఆత్మ నీలో ఉన్నప్పుడు. ఆ ఆత్మే నీలో లేదనుకోండి, నువ్వు కట్టుకోవటానికి కుదరదు. ఎవరినో వెళ్ళి అడగాలి, నేను ఎట్ట కట్టుకోవాలి నన్ను అని.
ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఇట్లా చేస్తున్నాను, అట్లా ఉంటున్నాను, ఎంత చేసినా కానీ నేను కట్టబడట్లేదు, నేను ఆశీర్వదించబడట్లేదు, నేను దీవెనగా ఉండట్లేదంటే ఆత్మదేవుడు నీలో ఉంటేనే నీవు కట్టుకోగలుగుతావు. ఆత్మ నీలో లేకపోతే నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను కట్టలేవు. బిడ్డల భవిష్యత్తు బాగుండాలనుకో, జాగ్రత్తగా వినండి. ఆడపిల్లలు మగపిల్లల కన్నా తల్లిదండ్రులు జాగ్రత్తగా వినండి. బిడ్డలను గారాబం చేయండి, మన బిడ్డలే, ముద్దుగా చేయండి, కావాల్సింది పెట్టండి, అన్నీ చేయండి. అతి వినయం వలన వారు చెడు మార్గంలోకి వెళ్తారే తప్ప మేలు కరుగు మార్గంలోకి వెళ్ళలేరు. వారి మార్గాలు సరిచేయబడాలన్నా నీవు దేవుని సన్నిధిలో ఆత్మ ఒక ప్రేరేపణ, దైవ సన్నిధిలో నీ బిడ్డలను పెంచటం నీకు తెలియకపోయిందనుకో, ఆత్మ నీలో ఉందనుకో, ఆ బిడ్డలు ఏ మార్గంలో ఏ అడుగు వేస్తున్నాడో ఆత్మ నీకు అప్పటికప్పుడు ప్రేరేపించి చెప్తుంది. ప్రార్థించినప్పుడు, ఆత్మతో దేవుని అడిగినప్పుడు నీకు ప్రతి విషయాన్ని తెలియపరుస్తుంది. తెలియని మరుగైన విషయాలు ఎన్నో పరిశుద్ధాత్మ ద్వారా నీవు తెలుసుకుంటావు. అప్పుడు మన బిడ్డలు ఎలా నడిపించబడాలో, ఎలా జీవించాలో, ఎలా ఆశీర్వాదకరంగా ఉండాలో మనం ప్రయాసపడి టెన్షన్ పడి వాళ్ళ కాపలా ఉండాల్సిన అవసరం లేదు. కారణం ఎందుకో తెలుసా? ఆత్మదేవుడు నీకు ఎప్పటికప్పుడు బయలుపరుస్తూ ఉంటాడు. నీ జీవితాన్ని కట్టుకోవాలన్నా, నీ బిడ్డల్ని కట్టుబడుకోవాలన్నా, నీ కుటుంబంలో ఏ విషయంలో కూడా ఆత్మ దేవుని చేత నువ్వు నింపబడాలి. పరిగెట్టుకుంటూ రావాలి పరిశుద్ధాత్మకుడు. ఎందుకో తెలుసా? నేను ప్రభువుతో ఈరోజు శక్తి పొందుకోవాలి, ఆత్మలో బలం పొందుకోవాలి, నూతన శక్తి పొందాలి. ఈ శక్తి ద్వారానే ప్రభు వచ్చే వరకు నేను పరిపూర్ణమైన ఆయన సన్నిధులు నిలబడగలుగుతాను. ఒక నూతన అభిషేకం ద్వారా నా ఆత్మీయ జీవితాన్ని దినదినము వర్ధిల్ల చేసుకుంటానని ఒక నమ్మకం కలుగుతుంది. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, ఎస్తేరు దేవు యొక్క రాజు ఎదుటికి వెళ్ళి ఆమె చేస్తున్న పని ఏంటే కన్నీళ్లతో అడుగుతుంది. దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా దైవ సన్నిధిలో ఉంటూ సముఖంలో నిలిచి కన్నీళ్లతో ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో నువ్వు జీవించినప్పుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని రాజును మనవి చేసింది. హల్లెలూయా. చదవండి, అదే ఒక 22:9 వాక్యం. 9వ అధ్యాయం 25వ వాక్యం. ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చిన తరువాత రాజు అతడు యూదులకు విరోధముగా తలపెట్టిన చెడు యోచన తన తల మీదకే వచ్చినట్లుగా చేసి వారును వారి కుమారులను ఉరికొయ్య మీద ఉరి తీయబడినట్లుగా ఆజ్ఞ రాయించి ఇచ్చెను. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, నేను చెప్తాను. కన్నీళ్లతో ప్రార్థన చేసింది, తన ప్రజల కొరకు ప్రయాసపడింది. మొర్దెకై తల వంచకుండా ఉన్నాడు దైవ సన్నిధిలో. తను అధికారంలో ఉన్న ఆ అధికారికి భయపడకుండా, తల వంచకుండా, నేను ఆయనకు మాత్రమే తల వంచుతానని రోషం కలిగి ఉంచారు. మొర్దెకై తను జీవించిన జీవితాన్ని బట్టి ఇక ఎస్తేరు తన యొక్క రాణి అయి ఉండి కూడా, రాజక సంస్థానక అధికారులై ఉండి కూడా తాను చేసిన తెగింపు, ప్రార్థన, కన్నీటి జీవితం అక్కడ బైబిల్లో తన గురించి చదివితే ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేసిందంట వాళ్ళ ప్రజల కొరకు. అర్థమైందా? మనము పూట్ల తిని నా సమస్య పోలేదంటే ఎక్కడ పోతుంది? అర్థమవుతుందా? తన ప్రజల కొరకు ఉపవాసం ఉండి, తన పనికత్తులను ఉపవాసం పెట్టి, తన కుటుంబం అందరినీ, తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని, తన ప్రజలందరినీ కూడా ఉపవాసం ఉండి తెగించిపోయిందంట రాజు యొద్దకి. హల్లెలూయా. ఇక్కడ చదవండి. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, ఆ మొర్దెకయి, ఎస్తేరు వీళ్ళిద్దరు కలిసి వారికున్న దేవుని ఎదుట ఉన్న వారి జీవితాలను బట్టి ఇక్కడ రాజు ఎదుట న్యాయం జరిగింది. హల్లెలూయా.
ఎలా అంటే రాజు ఎదుటికి వచ్చిన తరువాత ఎస్తేరు రాజు అతడు యూదులకు విరోధంగా తలబెట్టిన చెడు యోచన తన మీదికే వచ్చినట్లుగా. హామాను ఏం చేశాడు? మొర్దెకై కొరకై ఒక ఉరికొయ్యను విరోధంగా ఏర్పాటు చేశాడు. అతను చంపాలని. తనకి ఎప్పుడైతే మోకరించి వంగి తనకి నమస్కారం చేయలేదో అప్పుడే తన గురించి విరోధమైన ఒక కార్యాన్ని తలబెట్టాడు. తనని తన వంశాన్ని ఇక్కడ లేకుండా చెయ్యాలి అని. అయితే విరోధంగా లేచిన వాడు స్తుతించే బిడ్డలపైన, ప్రార్థించే వారిపైన, తన రాజ్యాన్ని, తన ప్రజలని, తనని సమూల నాశనం చేయాలనుకున్న ఆ హామానుకే జరిగిన విషయం ఏంటో తెలుసా? యూదులకు విరోధంగా తలబెట్టిన చెడు యోచన తన మీదకే వచ్చునట్లుగా. అర్థమవుతుందా? తను ఎప్పుడైతే ఆయన బిడ్డలకి విరోధంగా తలబెట్టాడో అదే పరిస్థితి తనే అనుభవించేటట్లుగా. తనే కాదండి, తన ద్వారా తన కుటుంబంలో ఉన్న వారి మీదకి కూడా. హల్లెలూయా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అతను ఆ సమయంలో ఎస్తేరు ఎలా ఉంది, మొర్దెకై ఎలా ఉన్నాడు? ఇప్పుడు విరోధమైన కార్యం తొలగించబడిందంటే వారు చేసిన యొక్క ప్రయత్నం ఏంటి? వారు చేసిన పని ఏంటి? మొర్దెకై ఎలా జీవించాడు దేవుని ఎదుట? ఎస్తేరు రాణి ఎలా జీవించింది? తాను పడిన ప్రయాస ఎలాంటిది? మేమే ప్రయాస పడము, మేము ఎక్కడికి రాము, మేము ఇలాగే ఉంటాము. దేవుడు పైనుంచి మూటలు దింపుతూ ఉంటే మేము తీసుకుంటాం. జాగ్రత్తగా వినండి. దైవ సన్నిధిలో ప్రయాస పడాలి, ప్రార్థన జీవితం కలిగాలి. వీళ్ళు ఎవరయ్యా అంటే మిమ్మల్ని గురించి చెప్పాలి. వీళ్ళు దేవుని బిడ్డలు, స్తుతించేవాళ్ళు. వీరు ప్రార్థన మానరు, స్తుతించుట మానరు, దేవుని ఆరాధించుట మానరు, దేవునికి వెనుకంజ వేయరు అని మిమ్మల్ని గురించి ఒక సాక్ష్యము అనేకులు ఇవ్వాలా. ఆ సాక్ష్యం కలిగి నీవు జీవించినప్పుడు, ఎవరైనా విరోధంగా లేచినప్పుడు అక్కడ జరిగే విషయం ఏంటంటే ఆ ఆయుధం వర్ధిల్లకుండా దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా చదువుకుందాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 6వ వాక్యం. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలము నొందుదునేమో. అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు, శపించువాడు శపింపబడుననియు నేను ఎరుగుదును. కాబట్టి మోయాబు పెద్దలను, మిద్యాను పెద్దలను. ఆమేన్, హల్లెలూయా. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. మొదటిగా దేవుని స్తుతించేవారైన వారికి విరోధంగా లేచిన హామాను తను చేతులారా తలంచిన కీడు తన మీదకే వచ్చింది. విరోధంగా లేచిన ఆ విరోధిని, ఆ యొక్క విరోధమే తనని సమూల నాశనం చేసింది. రెండవదిగా ఇక్కడ బైబిల్లో బిలాము అనే ఒక దేవుని భక్తుడేనండి ఆయన. హల్లెలూయా. ప్రతి విషయాన్ని దేవుని దగ్గరికి వెళ్ళి అడిగి, ఇదిగో నేను ఇది చెయ్యాలా లేదా అని అడిగే వ్యక్తి. అతని యొద్దకు ఒకరోజు ఆ యొక్క దేశంలో ఉంటున్న రాజు వచ్చి అడుగుతున్నాడు, కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము, వారు నాకంటే బలవంతులు. ఆ రాజు వచ్చి ప్రజలను శపించమన్నాడు. ఎవరు వాళ్ళు? ఇజ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు, దేవుని బిడ్డలని ఒక
దేవుని సన్నిధిలో అంటే అతనికి ఉన్న వరం ఏంటంటే తన నోటి గుండా మీరు బాగుపడనంటే బాగుపడుతున్నారు, శపించబడితే శపించబడుతున్నారు. తన నోటి గుండా ఏమి చెప్తే అది జరుగుతుంది. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. తన నోటి నుండి ఏ మాట అయితే చెప్తున్నాడో ఆ మాట అక్షరాల నెరవేర్చబడుతుంది. అయితే అందరూ ఇప్పుడు చాలామంది ప్రార్థనలు చేస్తుంటే స్వస్థతలు జరుగుతున్నప్పుడు పలానా చోట స్వస్థత జరుగుతుంది అని ఆలోచన వచ్చినప్పుడు పరిగెట్టుకుంటూ వేల మంది వస్తారు. ఎందుకు తెలుసా? అక్కడికి వెళ్తే మనం బాగుపడతాము, అక్కడికి వెళ్తే మనకు మేలు జరుగుతుంది అని ఆశతో. దేవునితో ఉంటే దేవుడు నన్ను మేలు చేస్తాడన్న దానికంటే కూడా మనుషుల మీద దృష్టి ఎక్కువ పెడతారు. ఇక్కడ బిలాముని రాజు ఎత్తుక్కుంటూ వచ్చాడు. దేనికి? దేవుని ప్రజలను వారికున్న శక్తి తొలగిపోయి ఉండి వారు బలహీనలై ఉండునట్లుగా, వారు నా ఎదుట వారు ఓడిపోయి ఉండినట్లుగా వారిని శపించు అని అడగటానికి ఎవరి దగ్గరికి వచ్చారు? అతని దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. అయితే అతని దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, వారిని నువ్వు శపించు, ఎందుకంటే వారు చాలా బలవంతులు. ఎవరు బలవంతులు? దేవుని బిడ్డలను గూర్చి రాజు చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు తెలుసా? వారి మీదకి మేము వెళ్తే మేము ఓడిపోతాము, మేము బలహీనమైపోతాము, వారికి ఉన్న శక్తి ఎదుట మేము వారిని ఏమీ చేయలేము. కనుక నువ్వెప్పుడైతే వారికి ఉన్న శక్తిని తొలగిస్తావో వారి మీదకి మేము వెళ్ళి యుద్ధము చేసి ఆ యొక్క యుద్ధంలో వారందరిని మేము సమూల నాశనం చేస్తాము అని చెప్పి తన దగ్గరికి వచ్చి అడుగుతారు. నువ్వు దీవిస్తే వారు దీవించబడతారు, శపిస్తే శపించబడతావని మాకు తెలుసు, కాబట్టి నువ్వు వచ్చి ఆ ప్రజలను శపించు అని అడుగుతున్నారు. అర్థమవుతుందా? అతని దగ్గరికి వెళ్ళి ఆ ప్రజలను శపించు, వారికి ఉన్న శక్తి అంతా పోవాలి, యుద్ధంలో వారు ఓడిపోవాలని చెప్పి అతను అడుగుతుంటే అతడు ఏం చేస్తున్నాడో తెలుసా? జాగ్రత్తగా వినండి. దేవుని దగ్గరికి వెళ్ళి ఇది నీ దేవుని యొద్ద ఒక వరం పొందిన వ్యక్తి, ఆ రాజు ఎవరో వచ్చి ఏమడుగుతున్నాడంటే, నువ్వు దేవుని బిడ్డవు కదా, నీకు ఒక వరం ఉంది కదా, ఆ వరాన్ని వాళ్ళ నాశనానికి ఉపయోగించు అని చెప్పేసి అడుగుతుంటే అతడు ఇది నేను చెయ్యను అని ఖండితంగా చెప్పడం లేదు. చెప్పకుండా వారిని ఏమంటే వారితో ఈ రాత్రి ఇక్కడే ఉండండి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను బట్టి నేను తిరిగి వచ్చి మీతో చెప్తాను. అర్థమవుతుందా? ఈ రాత్రి ఇక్కడే ఉండండి, దేవుని దగ్గరికి వెళ్ళి ఆ ప్రజలను నేను శపించాలో లేదో వెళ్ళి నేను అడిగి వచ్చి నీకు చెప్తాను అని చెప్పి ఆ రాజు పంపించిన మనుషులను అక్కడే పెట్టుకున్నాడు అతను. అంటే తను రాజు ధనం ఇస్తాడు, బంగారం ఇస్తాడు, కాబట్టి ఒకవేళ దేవుడు శపించమంటే నేను వెళ్ళి శపిద్దాము అనే ఒక ఆలోచనతో అతడు దేవుని యొద్ద అడగటానికి వెళ్ళాడు. హల్లెలూయా. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి అతడు అక్కడ అధికారుల గురించి బస చేయమని చెప్పి దేవుడు బిలాముని వద్దకు వచ్చి నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరైనా అడుగగా బిలాము దగ్గరికి వచ్చాడు దేవుడు. ఈ మనుషులంతా ఎవరు, ఎందుకు వచ్చారు నీ కాడికి అని అంటే, బిలాము దేవునితో అంటున్నాడు, ఇదిగో బాలాకను మోయాబు రాజు చిత్తగించుము, జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను, వారు భూతలమును కప్పుచున్నారు, నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తం వారిని శపించుమని నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయదని వీరు నాకు వర్తమానం తెచ్చారు అని దేవునితో చెప్తున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? అందుకు దేవుడు 12వ వాక్యం చదవమా. అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. దేవుని దగ్గరికి అడిగాడు,
ఆ ప్రజలను శపించమని నన్ను అడిగేదానికి మోయాబు ఒక రాజు పంపించాడు, వీరు వర్తమానం తీసుకొని వచ్చారని దేవుని తంటే, దేవుడు తన ప్రజలను గూర్చి, ఎవరిని గూర్చి? మిమ్ములను గూర్చి మొదటిగా స్తుతించి తెగించి ప్రార్థన చేసి కన్నీరు కార్చి వారిని బట్టి విరోధంగా లేచిన శత్రువు మీద జయం కలిగింది, గుర్తుపెట్టుకోండి. రెండవదిగా ఆయన సన్నిధిలో దేవుడు చెప్తున్నాడు మిమ్మల్ని గూర్చి, వారిని శపించకూడదు, వారు ఆశీర్వాదించబడిన ప్రజలు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని గూర్చి ఆయనకున్న ఉద్దేశాలు చూడండి. మిమ్మల్ని గూర్చి దేవునికి ఉన్న ఆలోచనలు ఒకసారి ఆలోచించండి. ఆయన రక్తం చేత కడగబడి ఆయన సన్నిధిలో జీవిస్తున్న నిన్ను గూర్చి శత్రువుతో యుద్ధము చేయుటకు మధ్యవర్తి నిలబడితే అక్కడ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, ఆశీర్వాదించబడిన ప్రజలు అని. వారిని నువ్వు శపించకూడదు అని బిలాముకి గట్టిగా చెప్తున్నాడు. అయితే ఊరుకున్నాడా బిలాము? ఊరుకోలేదండి. ఊరుకోకుండా వచ్చిన వారి దగ్గరికి వెళ్ళి, దేవుడు వద్దన్నాడు, నేను ఈ పని చెయ్యను, నన్ను వదిలేసి వెళ్ళిపోండి అంటే, వచ్చిన వాళ్ళు మొండికేసి ఉన్నారంట. నువ్వు రావాల్సిందే, నువ్వు రాకపోతే నువ్వు గొప్పవాడివి. ఆయన ఇంకేం చేస్తున్నారు? పొగుడుతున్నారు. నువ్వు చేయగలవు, నీకు అసాధ్యమైనది లేదు, నువ్వు గొప్పవాడివని బిలామును పొగుడుతుంటే, ఈయనకి దేవుడు చెప్పిన మాట కంటే కూడా వీళ్ళ పొగడతలు ఎక్కువైనాయి. దేవుడు చెప్పే వాక్యము, దేవుడు చెప్పే మాటలు, దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదం కంటే కూడా మనకు ముఖ్యమైనవి చాలా ఉన్నాయి. వాటిని అనుసరిస్తూ నువ్వు బ్రతుకుతున్నావు అనుకో, ఎలా ఉంటుందో పరిస్థితి జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. అప్పుడు వారు అలా జీవిస్తూ ఉండగా దేవుని దగ్గరికి వెళ్ళి, 2 సార్లు కాదు, మరలా దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతూనే ఉన్నాడు. ఎవరు? బిలాము. దేనికి? దేవుని ప్రజలను శపించేదానికి. ఆశీర్వాదించబడిన ప్రజలను శపించేదానికి వెళ్ళుటకు సిద్ధపడుతున్నాడు బిలాం. దేవుడు చెప్తున్నాడు, నువ్వు వద్దు, వెళ్ళొద్దు, వారిని నువ్వు శపించకూడదు, వారు ఆశీర్వాదించబడిన వారు అని చెప్తుంటే వాళ్ళు వచ్చి ఈయన ఒత్తిడి చేయటం, ఈయన వెళ్ళి దేవుణ్ణి అడగటం. దేనికి? శపించటానికి. చూడండి ఎంత ఆత్రపడుతున్నారు. చాలామంది ఇతరులకు మనకు మేలుగా కలగకపోయినా పర్లేదు, కానీ ఇతరులకు మాత్రం నష్టం కలగాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మనం ఆశీర్వదించబడకపోయినా పర్వాలేదు, కానీ మన వలె అనేకులు ఆశీర్వదించబడకూడదు అని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. హల్లెలూయా. అలా అడుగుతూ దేవుని సన్నిధిలో అడుగుతూ అలాగే చేస్తూ ఉన్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే, 22:9 వాక్యం చదవండి. వెళ్ళుచుండగా దేవుని కోపం రగులుకొనెను, నిలిచెను. ఒక్క నిమిషమ్మా. 22వ అధ్యాయము దేవుడు ఆ మాట చెప్పిన తర్వాత అతడు లేచి ఆ యొక్క అధికారి దగ్గరికి వెళ్ళి ఆ మాట చెప్పిన తర్వాత బిలాముకి అతడు ఎన్నో విధాలుగా చెప్పి మాట్లాడి ఘనతను గూర్చి పొగిడి అన్నీ చేసిన తర్వాత తను మరలా దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. ఇదిగో బిలాము వద్దకు వచ్చి ఆ మనుషులు నిన్ను పిలిచి వచ్చిన ఎడల, అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు లేచి వారితో వెళ్ళు. 20వ వాక్యం చదవండి. ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి ఆ మనుషులు నిన్ను పిలువ వచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము. అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలెనని అతనికి సెలవిచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి.
దేవుని దగ్గరికి వెళ్ళి పదే పదే అడుగుతున్నాడు. అదిగో వాళ్ళు రమ్మంటున్నారు. ఎందుకంటే ఆ యొక్క ప్రేరేపణ ఆశ కలుగుతుందంటే ఈ వచ్చిన వాళ్ళు తనని ఘనపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే వారి శత్రువుల మీద వారికి జయం కలగటం కోసం ఎంతో ప్రయాసపడుతున్నారు. ఆ ప్రయాస తట్టుకోలేక అతనికి కూడా ఆశ ఉంది. బిలాముకు ఆశ ఉండబట్టే కదా ఆ ప్రజలు శపించడానికి వెళ్ళటానికి దేవుని దగ్గరికి పదే పదే వెళ్ళి అడుగుతున్నాడు. మరలా వెళ్ళి దేవుని దగ్గరికి ఇదిగో ఇది అని దేవునితో మాట్లాడినప్పుడు ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో ఆ మనుషులు నిన్ను పిలువచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము. హల్లెలూయా. లేచి వారితో వెళ్ళు, అయితే నేను నీతో ఏది చెప్పానో అదే నువ్వు చేయాలి. ఇప్పుడు తనకి వరం ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. ఆశీర్వచనము ఒక నోటికుండా ఏమి పలకాలన్నా ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. దాన్ని మంచిదానికి ఉపయోగించుకోకుండా వ్యర్థమైన దానిని ఉపయోగించుటకు ప్రయత్నం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే నువ్వు వెళ్ళు అని చెప్పాడో తను బయలుదేరి అక్కడ ఒక గాడిదను తీసుకొని ఆ గాడిదకి కళ్ళకు గంతలు కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఆశీర్వదించబడిన ప్రజలను శపించేదానికి వెళ్ళాడు. గుర్తుపెట్టుకోండి, వాక్యం ఎంతగా చెప్తుంది. మీరు మౌనంగా ఉన్నారనుకో, మీరు వింటున్నారో నిద్రపోతున్నారో నాకు అర్థం కాదు. మొదటిగా దైవ సన్నిధిలో హామాను విరోధంగా లేచాడు. ఆయన సన్నిధిలో ఎస్తేరు మొర్దెకై తన ప్రజల కొరకు ఎలా ఉన్నారో, దేవుని సన్నిధిలో ఎంత రోషం కలిగి ఉన్నారో దానిని బట్టి విరోధంగా రూపించబడిన ఆయుధం వర్దెల్లలేదు. ఎవరైతే విరోధంగా లేచారో వారిపైకే ఆ యొక్క కీడు వచ్చింది. రెండవదిగా బిలాము ఆశీర్వదించబడిన ప్రజలను నువ్వు శపించకూడదని దేవుడు చెప్పినా తను సిద్ధపడుతున్నాడు పోవటానికి. సరే దేవుడు విన్నాడు, సరే వెళ్ళు అన్నాడు. హల్లెలూయా. వెళ్ళు అంటే వెళ్ళాడు. వెళ్ళి ఒక గాడిదను తీసుకొని దానికి కళ్ళకు గంతలు కట్టి తాను బయలుదేరుతున్నాడు. ఎక్కడికి? ప్రజలను శపించేదానికి. హల్లెలూయా. దేవుడు వెళ్ళమన్నాడు కదా. తన ప్రజలను శపిస్తే దేవుడు ఊరుకుంటాడా? ఆశీర్వదించబడిన ప్రజలను శపిస్తే దేవుడు ఊరుకుంటాడా? ఇప్పుడు నీకు విరోధంగా ఒక శత్రువు లేచి నిన్ను దుర్భాషలాడినా లేకపోతే నిన్ను అవమానపరిచినా నీకు విరోధంగా ఏదన్నా తలపెడితే దేవుడు ఊరుకుంటాడండి? ఊరుకుంటాడా? ఇప్పుడు సేవకులు మేమున్నాం, ఎక్కడెక్కడో సేవ చేస్తూ ఉన్నాం, దేవుని కొరకు బ్రతుకుతున్నాం, దేవుని పరిచర్య కొరకు జీవిస్తున్నాం. మాకు విరోధంగా వాళ్ళు ఎవరైనా సరే లేచి ఒక నిందో ఒక అబద్ధమో ఒక మాటో కాని మాట ఏదో మాట్లాడారనుకో, దేవుడు చూస్తూ ఉంటాడా? మరి మీ ఎడలు ఎందుకు ఉంటాడు ఆయన? మనకి విరోధం. ఆయన అంటున్నాడు ఆశీర్వదించబడిన ప్రజలు వాళ్ళని శపించకూడదు అని ఆ యొక్క బిలాముతో చెప్తే మాట వినకుండా పదే పదే దేవుని యొద్ద వరం అడగటానికి వెళ్ళాడు. ఏం వరం? ఆశీర్వదించబడిన ప్రజలను శపించాలనే వరం. జాగ్రత్తగా వినండి. అయితే ఆశీర్వదించబడిన ప్రజల పట్ల దేవుని ఉద్దేశం ఏంటో జాగ్రత్తగా వినండి. అలా తను వెళ్ళుచూ ఉన్నాడంటండి. వెళ్ళుచుండగా దేవుని కోపం రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతి పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండిరి. యెహోవా దూత ఖడ్గము దూచి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచిన గనుక అది త్రోవ విడిచి పొలంలోనికి పోయెను. బిలాము గాడిదను దారి మళ్లింపవలెనని దానిని కొట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. దేవుని ప్రజలను, ఆశీర్వదించబడిన బిడ్డలను శపించేదానికి వెళ్తున్నాడు.
దేవుడు వద్దన్నా వినకుండా వెళ్తున్నాడు. సరే పో అన్నాడు. అయినా నా మాట ప్రకారం అక్కడ జరుగుతుందని ముందుగానే ఒక వాగ్దానం చెప్పాడు. హల్లెలూయా. నువ్వు అక్కడ ఏది చేసినా అది నా మాట వలనే జరుగుతుందని చెప్పాడు దేవుడు బిలాముతో. వెళ్ళాడు, సంతోషంగా వెళ్తా ఉన్నాడు ఒక గాడిదను కట్టుకొని. అయితే ఇక్కడ చెప్పబడిన మాట ఏంటో తెలుసా? ఒక దూత ఖడ్గము దూసి పట్టుకొని త్రోవ మధ్యలో నిలిచి ఉంటే, చెప్తా ఒక నిమిషం. ఖడ్గము దూసి దేవదూత నిలిచి ఉంటే అతను ఎక్కిన గాడిద కనిపించిందంట, కానీ గాడిద పైన ఉన్న ఇతనికి కనపడాల. అర్థమవుతుందా మీకు? మనోనేత్రాలు ఏమై ఉన్నాయి? గుడ్డివై ఉన్నాయి. దేవుడు నీ ఎడల నీకు చెప్పిన మాట, నీవు చెప్పిన మార్గము, నువ్వు చెయ్యాల్సినది నీకు చెప్పినప్పుడు మాట వినకుండా, ఇదిగో ఇది మేలులే, ఇది ఆశీర్వాదంలే అని చెప్పేసి నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావనుకో, ఇగో దేవదూత అడ్డంగా నిలబడి ఉంది మార్గం మధ్యలో. దేవదూత నిలిచి ఉన్నది. మూగజీవి అంటే మాట రాని గాడిద నోరు తెరిచి మాట్లాడేటట్లు చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అప్పటికి కూడా అక్కడ దూత నిలిచి ఉంటే, ఇంకో దేవుడు ఒకవేళ దైవ చిత్తం కాదేమో, మన చేస్తున్న పని దేవుని చిత్తం కాదేమో, నా నడవడిక ఈ ప్రవర్తన దేవుని చిత్తం కాదేమో, ఇలా ఉండటం దేవుని చిత్తం కాదేమో అని ఒక్కసారి చిన్న ప్రాబ్లం, ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు దాన్ని నువ్వు సరి చేసుకోవాలా. అర్థమవుతుందా? సరి చేసుకొని ఆ మార్గము మేలుకరమా కీడుకరమా తెలుసుకొని దాని ప్రకారంగా నువ్వు తెలుసుకోకుండా నేను అనుకున్నదే చేస్తానని వెళ్తూ ఉన్నావనుకో, ఇదిగో దారి మధ్యలో కాసి ఉంది ఖడ్గం తీసుకొని దేవదూత. హల్లెలూయా. ఆ యొక్క త్రోవను వెళ్ళుచు ఎదురుగా నిలబడి ఆ దూతను చూసి నిలబడలేక ఆ యొక్క గాడిదంట ప్రక్కకు దారి మళ్ళిచ్చిందంట. హల్లెలూయా. అది దారి మళ్ళిందని ఈ బిలాము ఇప్పుడు దానితో పోరాడుతున్నాడు. ప్రజలతో శపించడానికి సిద్ధపడుతున్నాడు. సిద్ధపడటమే కాకుండా ఈ గాడిద ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను మోస్తుంది, ఆ యొక్క ప్రతి విషయంలో నా ఎదుట నమ్మకంగా ఉందని ఒక జ్ఞానం లేకుండా, ఎన్నడూ విరోధంగా క్రియ జరగని, విరోధంగా లేకవని గాడిద ఈరోజు ఎందుకు మాట వింటలేదని అర్థం అవ్వలేదు అతనికి. అర్థమవుతుందా? గుర్తించలేదు. నా జీవితంలో ఇలా ఎందుకు ఉన్నాను, నేను ఎవరి కోసం బ్రతకాలి, నేను ఎలా జీవించాలన్న విషయాన్ని మరిచిపోయి ఉన్నందున అక్కడ ఆ యెహోవా దూత ఎప్పుడైతే వచ్చిందో ఆ యొక్క గోడ ఇరుపక్కల ఆ సందులు అలాగే ఇరికిచ్చేసింది ఆయన. జాగ్రత్తగా వినండి. అయితే యెహోవా దూతను, గాడిద యెహోవా దూతను చూసి గోడ మీద పడి బిలాము కాలు గోడకు అదిమెను గనుక అతడు దానిని మరలా కొట్టెను. అది చేసి అది చావుకి భయపడింది. ఎదురుగా నన్ను హతమార్చబోతుందేమో ఈ దూత అని భయం కలిగింది ఆ గాడిదకి. కానీ తాను చేసేదేందో అతడు గుర్తించలేకపోతున్నాడు. తనకి కనబడకుండా తన కళ్ళు ఏమై ఉన్నాయంటే మందగిల్లి ఉన్నాయి. హల్లెలూయా. గుడ్డితనం చేత తను చేసేది తనకు తెలియకుండా ఉంది. హల్లెలూయా. కారణం ఏంటయ్యా అంటే తన దృష్టి అంతా ఎక్కడుందంటే అక్కడ రాజు ఘనపరిచే ఘనత మీదే ఉంది. చాలా జాగ్రత్తగా వినండి. బిలాము తను ఎంత సార్లు చేసినా, ఆ బిలాము ఎంత హింస పెట్టినా ఆ గాడిద అలాగే ఉంటే, అప్పుడు గాడిదకు వాక్కునిచ్చి, అనగా హల్లెలూయా. చాలమ్మా, అర్థమవుతుంది, చాలండి. దేవుడు అంటే మాట్లాడదు గాడిద. మాట్లాడని దానితో మాట్లాడగలిగేటట్టుగా దేవుడు వాక్ ఇచ్చాడంట. దేనికి? గాడిదైనా మాట్లాడుతుంటే ఆయనకు బుద్ధి వస్తుందేమోనని. అర్థమవుతుందా? మన ఆత్మీయ జీవితానికి
మనకి చాలా విషయాలు చెప్తానే పోతుంటారు. వాక్యాల మీద వాక్యాలు వింటారు, ప్రసంగాల మీద ప్రసంగాలు వింటారు, పెద్ద పెద్ద సేవకులు వస్తారు, గొప్ప గొప్ప ప్రసంగాలు వింటాము, సాక్ష్యాలు వింటాము, అద్భుతాలు చూస్తాము, మేలులు జరుగుతాయి, ఎన్నో చూస్తాం. కానీ అక్కడ మనం తెలుసుకోలేకపోతున్నాం. చూడండి, అప్పుడు ఎవరిని లేపాడు? అక్కడ గాడిదకే వాక్ ఇచ్చాడంట. హల్లెలూయా. అలా వాక్ ఇచ్చి అలా పోతున్న సమయంలో యెహోవా దూత ఎన్నిసార్లు ఆడ ఇది చేసినా, ఇదిగో అక్కడ 32వ వాక్యం చదవండి. యెహోవా దూత ముమ్మారు నీ నీ గాడిదను నీవేళ కొట్టిదివి, ఇదిగో ఇదిగో నా ఎదుట నీ నడక విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. ఆశీర్వాదించబడిన ప్రజలకు విరోధంగా శపించడానికి బిలాము వెళ్తుంటే బిలాముకు విరోధముగా దేవదూత నిలిచింది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఎప్పుడైతే బిలాము ఆశీర్వదించబడిన తన ప్రజలకు విరోధముగా వెళ్తూ ఉన్నాడో, వెళ్ళి శపించక ముందే మార్గ మధ్యలోనే దేవదూత తనకు విరోధి అయి దేవుడు తనకు విరోధంగా నిలిచాడు. మరి ఆశీర్వదించబడిన నిన్ను గూర్చి ఒక వాక్కు, ఒక ఆశీర్వాదం వచనం ఉంది. దేవుని సన్నిధిలో దేవుడు ఆయన అమూల్య రక్తం చేత కడిగి దేవుని బిడ్డగా ముద్రించబడి ఎన్నో సంవత్సరాలుగా ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న ఆశీర్వాదకరంగా ఉన్న నీవు ఒక ఆశీర్వాదానికి బదులుగా ఒక కీడు రావటానికి కారణం ఏంటో మనం తెలుసుకొని ఉండాలి. ఆశీర్వాదాలు పొందుకోలేకపోవటానికి కారణాలు ఏంటి? దేవుని మాట విన్నాడా బిలాము? ఇక్కడ వినలేదు. దేవునితో మాట్లాడి దేవుడు అక్కడికి పోవద్దు అన్నా కానీ వెళ్ళటానికి సిద్ధపడినందువలన ఆ యొక్క మనసు ఎరిగి, తన హృదయం తెలుసుకొని వెళ్ళు అన్నాడు. వెళ్ళమన్న దేవుడు మార్గం మధ్యలోనే విరోధి అయి నిలిచాడు. అయినా కానీ తన జీవితంలో తనకు అర్థం కాలేదు. హల్లెలూయా. నేను నీకు విరోధినయ్యాను, నీ నడక విపరీతమైనది, నీ నడక నాకు నచ్చలేదు, దేవుని దూత చెప్తుంది తనకి. ఇప్పుడు దేవుడు వచ్చి నువ్వు ఏ పద్ధతి అయితే దేవునికి విరుద్ధంగా ఉన్నావో దేవుడు నిలబడి నీ పద్ధతి నాకు నచ్చలేదు, నువ్వు నువ్వు నడుస్తున్న నడక నాకు నచ్చలేదు అని అన్నాడు అనుకో, ఉంటారా మీరు అక్కడ? సరి చేసుకోవాలి మన ప్రవర్తన, మన నడక. మనం దేవునితో ఎంత సంభాషణ కలిగి ఉంటున్నాము, ఎంతగా ఆశీర్వాదకరంగా ఉంటున్నాము, దేవుని సన్నిధిలో ఎలా వెతుకుతున్నాం, ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధముగా బిలాము ఎంత చేసినా అక్కడ దేవుడే నిలబడి మధ్య మార్గంలో ఉంటే, సరే ఇప్పుడైనా వెనక్కి వెళ్దాము, ఆ కీడు నా మీదకి వస్తుందేమో, ఆ అపాయం నా మీదకి వస్తుందేమో, నా వలన నాకు అపాయం ఏమన్నా శాపం వస్తుందేమో, ఇగో దేవుని బిడ్డలను శపించడానికి వెళ్తున్నాను, ఇగో దేవదూత వచ్చి నన్ను హతమార్చబోయింది, ఇప్పుడైనా నేను మార్గం మల్లుకోవాలి, మార్చబడాలనే ఆలోచన లేకుండా తను వెళ్ళేదానికి మాత్రమే సిద్ధపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉంటున్నావు? దేవునికి ఎంత మాత్రం లోబడి ఉంటున్నావు? దేవుడు ఎంత మాత్రము దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడినట్టుగా ఆశీర్వాదాలు పొందుకొని నువ్వు ఎలా జీవిస్తున్నావు? హల్లెలూయా. అప్పుడు 38వ వాక్యం చదవండి. అందుకు బిలాము, ఇదిగో నీ యొద్దకు వచ్చి తిని, అయిననేమి ఏదైనా చెప్పుటకు నాకు శక్తి కలదా? దేవుడు నా నోట పలికించు మాటయే పలికేదనని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. తన యొద్దకు వచ్చాడు, మధ్యలో పోరాటాలన్నీ అనుభవించి దేవుని చేత గద్దించబడిన వాడై రాజు యొద్దకు వచ్చి అంటున్నాడు, ఇదిగో నేను ఇక్కడ ఏమి చెయ్యాలని వచ్చినా నేను ఏమి చేయుటకు నాకు శక్తి లేదు, నేను చేసేదల్లా ఒకటే, ఏంటో తెలుసా? దేవుడు నా నోట ఏది పలికిస్తే అదే పలుకుతాను.
ఇక్కడ రాజు పక్కన నిలిచి అంటున్నాడు, ఇదిగో ఆ ప్రజలను శపించమని. బిలాము ఏం చేస్తున్నాడు? నోటికుండా శపించబడును గాక అనబోయే పరిస్థితిలోనే ఆశీర్వాదాన్ని పలుకుతున్నాడు. ఆశీర్వాదించబడును గాక అని చెప్తున్నాడు, ఆశీర్వచనం పలుకుతున్నాడు. తన నోట శపించాలనే ఆలోచన కలిగిన ప్రతి మాటకు ఆశీర్వాదం ద్వారా ఆ ప్రజలు ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. కానీ ఎంత మాత్రము శాపము, శపించబడిన వచనాలు ఆ ప్రజల మీదకి రాలేదు. వారిని గురించి ముందుగానే దేవుడు చెప్పాడు, ఏమని? ఆశీర్వదించబడిన ప్రజలు. ఆశీర్వదించబడిన ప్రజలకి విరోధంగా తలబెట్టిన కార్యము వర్ధిల్లదు అని దేవుడు చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశాలు నీ పట్ల ఎలా ఉన్నాయి? దేవుని సన్నిధిలో ఉంటున్నాడండి బిలాము. దేవుని సన్నిధిలో జీవించి దేవుని వాక్కు ద్వారా మాట్లాడుతున్న వ్యక్తి దేవుని మాట వినకుండా పోవటం వలన ఎన్నోసార్లు గర్దించి అతడు దేవుని ప్రజలను శపించాలని వెళ్ళినా ఆ విరోధమైన కార్యం అక్కడ జరగనివ్వలేదు దేవుడు. ఈయన శపించాలని వెళ్ళాడు, వారందరినీ ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆశీర్వచనం పలికాడు. తన ప్రజలను, ఆశీర్వదించబడిన వారిని ఇంకా ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం ఎంత గొప్పదై ఉంటుంది. ఆశీర్వదించబడిన నీవు, ఆశీర్వాదంలో జీవిస్తున్న నీవు, దేవుని ఎదుట జీవిస్తున్న నీవు, నీ మీదకి శపించబడిన వాక్కులు విరోధమైనవి నీ ఎదుట వచ్చినప్పుడు నువ్వు ఆశీర్వదించబడిన బిడ్డలు అని దేవుని ఎదుట ఒక సాక్ష్యం కలిగి నీవు ఉంటే, దేవుడే నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తే, ఆ సాక్ష్యం నీకు కలిగి ఉంటే, ఆ విరోధి ఏదైనా నీ ఎదుట వచ్చి విరోధంగా నిన్ను బాధించాలని, ఆ విరోధమైన భాషని ఎడల శపించాలని వచ్చినప్పుడు ఆ శాపమునకు బదులుగా ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక మాట చదువుకుందాము, జాగ్రత్తగా ఆలకించండి. ప్రభు సన్నిధిలో హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధిలో దేవుని మాట మేరకుండా తను సొంత ఆలోచన ఏదో చేయాలనుకున్నా బిలాము దేవుని మాట మేరకుండా దేవుడు ఏదైతే నోటితో పలికిచ్చాడో అదే పలకగలిగాడు. విరోధంగా వెళ్ళాడు, విరోధమైన కార్యం అక్కడ జరగలేదు. ఎందుకో తెలుసా? దేవుడు తన ప్రజల పక్షాన్ని నిలిచి ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. చివరిగా నేను ఒక మాట చెప్తాను. మొదటి సమూయేలు 18వ అధ్యాయం 29వ వాక్యం నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. సౌలు చూసి దావీదునకు మరి ఎక్కువగా భయపడి, అతను ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూను దావీదు మీద విరోధముగా ఉండెను. దావీదునకు విరోధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, క్లుప్తంగా చెప్తాను. సౌలుని ఒక సమయాన దేవుడు అభిషేకించాడు, వాడుకున్నాడు, రాజుగా చేశాడు. ఆ రాజ్యంగా అంతటిలో ఒక ఘనత వహించాడు. అయితే సౌలు తర్వాత దేవుడు రాజును దావీదును ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకయ్యా అంటే సౌలుకు వయసు అయిపోతుంది, ఇక తర్వాత ప్రజలకి ఆశీర్వాదకరంగా రాజ్యంలో ఉండాలని, ప్రజలను ఏలాలని దావీదు ప్రవర్తనను బట్టి, దావీదుకున్న ఉన్న లక్షణాలను బట్టి, దావీదుకున్న ఒక ఆశీర్వాదాన్ని బట్టి, తను ఉన్న దేవుని యందు భయభక్తులు ఉన్న ఆ ప్రవర్తనను బట్టి అక్కడ చేసిన పని ఏంటంటే సమూయేలు ఉండగానే దావీదును ఎన్నుకున్నాడు దేవుడు. హల్లెలూయా. దావీదును ఎన్నుకొని ప్రతి చిన్న వయసు నుండే దావీదు నేర్చుకున్న పాఠం ఏంటంటే స్తుతించేవాడు, దేవుని ఘనపరిచేవాడు, దేవుని కొరకు నిత్యము పాడుతూ సంగీత నాదములతో దేవుని ఘనపరిచేవాడు దావీదు. హల్లెలూయా. అలాంటి దావీదు కొంతకాలంగా ఇదిగో గొల్యాతు వచ్చాడు, గొల్యాతును జయించాడు దేవుని శక్తిని బట్టి. ఇదిగో రాజ్యాంగంలో ఒక అభిషేకం కలిగింది. అక్కడున్న దావీదు చిన్న వయసులో
తనకు కలిగిన దేవుడిచ్చిన శక్తి కొలది ఎలా ఉన్నాడంటే ఆ ప్రజల ఎదుట ఘనత వహించాడు. హల్లెలూయా. అంటే గొప్పవాడిగా మార్చబడ్డాడు. అప్పుడు ప్రజలు చెప్పేది ఏంటయ్యా అంటే, సౌలుకు 1000, దావీదుకు 10,000 అని ఘనత కలగజేస్తున్నారు. హల్లెలూయా. అప్పుడు కలిగిందండి సౌలుకి దావీదు మీద. ఏమన్నాడు? ఇప్పుడు దావీదు అప్పుడుకి తన ఎదుట తనే చెప్పాడు గొలియాతుని ఇప్పుడు గొలియాతుని చంపడానికి సౌలుకి చేత కాలేదు, నా రాజ్యంలో యుద్ధ వీరులకు చేత కాలేదు. దావీదు ద్వారా దేవుడు ఆ యొక్క జయము కలిగించాడు. ఆ ఘనతకి ప్రజలు ఘనత కలుగజేస్తున్నారు. ఆ ఘనతలోనే సౌలుకి 1000, దావీదుకు 10,000 అని ఘనత కలుగజేస్తుంటే ఆ ఘనతను చూసి అతని మీద కలిగింది అసూయ. హల్లెలూయా. పగ, ద్వేషం. ఎప్పుడు నుంచి కలిగిందా అంటే, అతడు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి కూడా తన ఇంటికి ఒక అల్లుడు అన్న విషయం మర్చిపోయి కూడా వెంటాడుతూ ఉన్నాడు. ఎలాగో తెలుసా? విరోధి అయి. దావీదుకు సౌలు విరోధి అయి వెంటాడుతూ ఉన్నాడు దావీదును చంపాలని. జాగ్రత్తగా వినండి. దావీదు ఎవరో చెప్పాను, స్తుతించేవాడు, ధ్యానించేవాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, ప్రార్థనా పరుడు. ప్రతి విషయంలో దావీదుకు ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. అక్కడ దేవుడు ఎప్పుడైతే దావీదుకి విరోధంగా లేచాడో దావీదుకు దేవుడు తోడున్నాడన్న విషయం సౌలు తెలుసుకున్నాడు. హల్లెలూయా. సౌలుకి అర్థమైంది, ఇదిగో నేను ఇంత భక్తి చేసి ఇంత చేశాను, ఇప్పుడు నాకు దేవుడు విరోధి అయ్యాడు, ఇప్పుడు తనకి దగ్గరగా ఉన్నాడు, తనతో దేవుడు ఉన్నాడు అని దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదుకు విరోధంగా ఉండటానికే ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు తోడుండాలని తెలుసు కదా, దావీదుని కదిలిస్తే నాకు కీడు వస్తుందని తెలుసు కదా, అయినా కానీ భయపడుతూ ఉన్నాడు, మళ్ళీ విరోధంగా బ్రతుకుతూ ఉన్నాడు. ఎక్కడైనా అవకాశం దొరకబోతుందా, అతను నా చేతిలో చనిపోకుండా ఉంటాడా, తన కీడు కొరకు పొంచి ఉన్నాడు సౌలు. జాగ్రత్తగా వినండి. ఎన్నో మార్లు దావీదు తన మామ దగ్గర నుంచి పారిపోతూ ఉన్నాడు. తన కుటుంబాన్ని, భార్యని, తన ఇంటిని విడిచిపెట్టి ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని పారిపోతూ ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ సౌలు విషము పెట్టుకొని తన హృదయంలో దావీదుకు విరోధముగా జీవిస్తూ తన వెంట రాత్రులు పగలు వెంబడిస్తూ, తను ఎక్కడికి వెళ్తే అక్కడికి తన వెంట పరిగెడుతూ వెంబడిస్తూ తనకి విరోధి అయి తనని చంపాలనే ఉద్దేశంతో పరిగెడుతున్నాడు. దేనికి? తనకి ఘనత కలిగినందుకు. మన ఆత్మీయ జీవితాల్లో నువ్వు బాగా ఉన్నావు, ఆస్తి ఉంది, ఇల్లుంది, వాకిలుంది, అంతస్తుంది, ఒక ఉద్యోగం ఉంది, ఒక పలుకుబడి ఉంది, నీ జీవితంలో ఎన్నో ఉన్నాయని అనేకులు నీ మీద అసూయ, బాధ, నిన్ను చూసి సంతోషించలేక నీ మీద పగ పెంచుకొని జీవించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. విరోధముగా లేస్తారు చాలామంది. ఇదిగోండి, ఆ ఇంటోళ్ళు మా మీద ఓర్వలేరండి, ఈ ఇంటోళ్ళు ఓర్వలేరండి, అక్క చెల్లెళ్ళు తట్టుకోలేరండి, అన్నదమ్ములు తట్టుకోలేరండి, తల్లిదండ్రులు చాలామంది చెప్తూ ఉంటారు. ఇదిగో దావీదు ఎక్కడికి వెళ్తే అక్కడికి దేవుడు వెళ్తున్నాడు దావీదుతో. హల్లెలూయా. దావీదు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? అరణ్యాల్లోకి వెళ్ళాడు, అడవిలోకి వెళ్ళాడు, ఎక్కడెక్కడ కొండ ప్రాంతాల్లోకి వెళ్ళాడు. కానీ ఎప్పటికప్పుడు దేవుని అభిషేకము, దేవుని శక్తి దావీదుని వెంటాడుతూ వెళ్తూ ఉందండి. దావీదుకున్న అనుభవాలను బట్టి, దావీదు కలిగి ఉన్న యొక్క తగ్గించుకొని జీవించిన జీవితాన్ని బట్టి మామైన సౌలు విషయంలో ఎందుకు తగ్గి ఉన్నాడో తెలుసా? జాగ్రత్తగా వినాలి. సౌలు చుట్టూ తిరుగుతున్నాడు దావీదు. అవకాశం ఉండి కూడా దావీదు సౌలుని చంపటం లేదు. ఎందుకంటే దేవుని యొక్క భయము, భక్తి కలిగి తన హృదయంలో తను చంపాలని ఇతని వెంట పడుతున్నా తను దావీదు సౌలుని చంపేదానికి ఎప్పుడు అనుకోలేదు.
విషపు చూపు ఎప్పుడు చూపలేదు. సౌలు చంపటానికి వెంటబడుతూనే ఉన్నాడు, వెంటబడుతున్నాం. తిరిగి ఇతను హతమారిస్తే నేను ఎక్కడికి పోయే పని లేదు అని ఒక నిర్ణయం తీసుకోవడం ఎంతసేపు అండి? కానీ ఆ ఆలోచన రాలేదు. ఎందుకో తెలుసా? సౌలు దేవుని చేత అభిషేకించబడినవాడు అని. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. దేవుని సేవకులు, నీ తోటి ఉన్న విశ్వాసులు, వీరు ఆత్మచేత నడిపించబడుతున్నారు అని నిజముగా దేవుని సన్నిధిలో జీవిస్తున్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దేవుని చేత అభిషేకించబడిన వారిని ఎలా గౌరవించాలో, ఎలా వారితో మాట్లాడాలో, ఎవరికి ఎలా లోబడాలో, వారి కొరకు ఎలా మనం ప్రవర్తించాలో అవన్నీ కూడా తెలుసుకొని దాని విషయంలో సౌలు విరోధంగా ఎప్పటికప్పుడు లేచి వెంబడిస్తూ ఉన్నా, తనని చంపి సమూల నాశనం చేయాలని వెంట పడుతున్నా కానీ దావీదుకి చంపగలిగిన శక్తి ఉండి, అవకాశం ఉండి, సైన్యం ఉండి కూడా తనను చంపలేకపోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని ఆత్మచేత అభిషేకించబడినవాడు, దేవుడు ఏర్పరచుకున్న ఒక వ్యక్తి అని. ఒక భయం, దైవ భయం ఉంది అక్కడ. దేవుని భయం ఉంది అతనికి. ఒక కొండ ప్రాంతంలో సౌలు నిద్రపోతున్నారు. తనకు చుట్టూ ఉన్న కాపలా వాళ్ళందరూ పడుకొని నిద్రపోతున్నారు. తనను వెంబడిస్తూ వెంబడిస్తూ అలసిపోయిన ఈ సైన్యము, ఈ సౌలు అందరూ కూర్చొని నిద్రపోతూ ఉంటే దావీదు వెళ్ళి తన వస్త్రపు చెంగును కోసుకొని తన చేతి కర్రను తీసుకొని కొండ మీదకి వెళ్ళి చెప్తున్నాడు, ఇదిగో నేను నీ యొద్దకు వచ్చి నీ యొద్ద నుంచి తీసుకొచ్చిన వస్త్రము, నీ ఖడ్గం ఇదిగో నా యొద్ద ఉంది. దేవుడు నీ చేతికి అప్పగించకుండా నీవు నన్ను ఏమీ చేయలేవు. హల్లెలూయా. దేవుడు నీ చేతికి నన్ను అప్పగించకుండా నువ్వు నన్ను ఏమీ చేయలేవని సౌలుతో సవాలు విసురుతున్నాడు దావీదు. కారణం ఏంటో తెలుసా? దైవికమైన ఆలోచనలు, దైవికమైన ఉద్దేశము, అసలు దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని ఉండి జీవిస్తున్నాడు కాబట్టి. మన ఆత్మీయ జీవితంలో మీరు చాలా జాగ్రత్తగా వినండి. దావీదుకి ఎంతో ఆశీర్వాదకరంగా ఈ మరణకరమైన పరిస్థితి, తను ఆశీర్వదించబడి ఎదిగి తన కుటుంబం, తన జీవితమైన సంతోషంగా బ్రతకాలనే సమయంలో తన ఇంటిలో వ్యక్తే తనకు విరోధంగా లేయటం వలన తను ఎన్నో ప్రాంతాలకి పారిపోతూనే ఉన్నాడు. మన ఆత్మీయ జీవితంలో మనల్ని వెంటాడే విషయాలు చాలా ఉంటాయి. వాటి విషయంలో నువ్వు వెనకంజ వేసి ఆయన సన్నిధికి దూరం అవటం కాదు, నీకు ఎదురుగా విరోధంగా లేస్తున్న శత్రువుతో నువ్వు జయము కలిగి ఉండి కూడా ప్రభువుకు అప్పగించి దావీదు వలె ఎదురవుతున్న యొక్క శత్రువు మీద నువ్వు జయం ఉంచగలగాలని కాదు, నీవు పగ తీర్చుకున్నట్టు కాదు, నీవు గొడవలాడటం కాదు, అతడు నీకు విరోధంగా ఉన్నాడని నువ్వు అతనికి విరోధంగా లెగవటం కాదు. నువ్వు చేయవలసిన ఒక పరిస్థితి ఏం చేసా? ఇది దేవుని చేత అభిషేకించబడిన ఇతనిని నేను చంపకూడదు. వీరు దేవుడు వీరిని రక్షిస్తారు, వీరితో నేను ఎలా ప్రవర్తించాలి, విరోధంగా వారు మాట్లాడినా వారికి విరోధంగా నేను లెగవకూడదు, వారి కొరకు నేను ప్రార్థన చేయాలి, దైవ చిత్తం అది అని అనేకమైన విషయాలు నువ్వు తెలుసుకొని జీవించాలి. హల్లెలూయా. దేవుడు ఎంతగానో ఘనపరిచాడు దావీదుని. ఆ ఘనతను ఓర్చుకోలేకపోతున్నావు. నీ భవిష్యత్తులో, నీ కుటుంబంలో, నీ జీవితంలో నీకు ఎవరైనా నువ్వు ఎదుగుతుంటే ఓరవలేని వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. వారి కొరకు నీకు చేతనంత వరకు నువ్వు ప్రార్థన చెయ్యి, వారి కొరకు కన్నీరు కాచు. ప్రభు సన్నిధిలో దావీదు వలె ఓపికతో, హల్లెలూయా, ఓపికతో నువ్వు కొనసాగుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో దేవుని కృప కలిగి నువ్వు జీవిస్తున్నప్పుడు, దేవుని కృప ద్వారా దావీదుకు ఇచ్చిన ఒక తోడు దేవుడు ఎక్కడికి వెళ్తే అక్కడ తప్పిస్తూ ఉన్నాడండి దావీదుని. సౌలు వెంటబడుతూనే ఉన్నాడు చంపడానికి, చివరి నిమిషంలో దేవుడు తప్పిస్తూ ఉన్నాడు దావీదుని. నువ్వు ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో, ఏ శత్రువు నీకు విరోధంగా లేచి నిన్ను వెంటాడుతూ ఉన్నా
అసూయ ద్వారా, పగ ద్వారా, కోపం ద్వారా నువ్వు ఎదుగుతుంటే అది తట్టుకోలేని స్థితిలో ఎవరైనా నీ ఎడల ఉన్నా, ఇదిగో నువ్వు వెళ్తూ ప్రార్థన చేస్తూ ఉండు. ఇదిగో నీతో ఉండే దేవుడు శత్రువుకి నిన్ను అప్పగించకుండా దాన్ని విడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన విడిపిస్తాడు, నేను దానికి అప్పగించడు. ఆ ప్రమాదానికి, ఆ అపాయానికి, ఆ కీడుకి నిన్ను అప్పగించడు. వారు ఎవరైతే నీకు విరోధంగా లేచి నిన్ను బాధిస్తున్నారో వారి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి. హల్లెలూయా. ఓపికతో ఎదురు చూడు. హల్లెలూయా. చివరికి ఒక వాక్యం చదివించి నేను ముగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వాక్యం. నిర్భయమైన బుద్ధి గలవారమై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతున్నా అని వెతుకుచు తిరుగుచూ ఉన్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు చాలు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. అలిసిపోయారా? గట్టిగా చెప్దాం. హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. హల్లెలూయా. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. ఆయన సన్నిధిలో నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండాలి. అపవాది పొంచి ఉన్నాడు, ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడంట. సింహం తిరుగుతుందండి, గర్జిస్తూ ఉంది, మృంగాలని ఎదురు చూస్తుంది. ఆహారం దొరికిందనుకో మింగకుండా ఉంటుందా? తనకి పుష్టిగా ఆహారం దొరికిందనుకో సంతోషంగా తినేస్తుంది. ఎందుకో తెలుసా? తనకి కావాల్సింది ఏంటి? తనకు తృప్తి కలగాలి. హల్లెలూయా. మరి తనకు కావాల్సింది తనకు దొరకాలని ఎదురు చూస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి దాని నోట పడ్డావనుకోండి, జాగ్రత్తగా ఆలకించండి. నిద్రపోవటానికి, సుఖపడటానికి, మనం ఇక ఎన్నో అనుభవించటానికి కాలం, ఇక సమయం ఎంతో కొద్దిగానే ఉంది. నేడు రేపు ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయానికి నీ ఆత్మీయ జీవితం ఎక్కడెక్కడ కుంటుబడిందో, ఎక్కడెక్కడ వెనకబడిందో, ఎక్కడెక్కడ లేగవలేని స్థితిలో నువ్వు ఉన్నావో, పరిస్థితి నిన్ను నీవు కట్టుకోలేకపోతున్నావో సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. గర్జించు సింహం వలె నీ విరోధి తిరుగుతున్నాడు. ఎక్కడ నీ మధ్య తిరుగుతున్నాడు, నువ్వు ఉండే స్థలంలో తిరుగుతున్నాడు. వారి నోట నువ్వు పడకుండా ఉండాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటయ్యా అంటే మెలకువగా ఉండి. అర్థమవుతుందా? మెలకువగా ఉండండి. ఆ విరోధి అయిన అపవాది తిరుగుతున్నాడు, వాడు నన్ను మృంగబోతున్నాడు అనే ఒక ఆలోచన నీకు కలిగినప్పుడు మెలకువ కలిగి నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే మెలకువ కలిగిన నీవు పడుకుంటారండి. చాలామంది ఒక్కొక్కరిని మనం పడుకొని ఉన్నప్పుడు లెగు అని తట్టినా లెగవరు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా నిద్రకి దాసులైపోయారు, అంటే బానిసలైపోయారు. కొంతమందిని చూడండి, వెళ్ళి ఇట్ట తట్టగానే తక్కువ లెగుస్తారు. ఎందుకో తెలుసా? వారు శరీరం నిద్రిస్తున్న ఆత్మ మెలకువగా ఉంటుంది. ఆత్మ మెలకువగా ఉండి ఆత్మలో వాళ్ళు ఎప్పుడు ప్రభును ధ్యానిస్తూ మెలకువ కలిగి ఆ ఆత్మలో వారు ఎప్పుడు ఏమి జరుగుతున్నా గుర్తించగలుగుతారు, దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. లెగిసిన కాడి నుంచి తింటాం నిద్రపడడం అదే చేసామనుకోండి, వాడు ఎప్పుడు వస్తాడో, ఎవరిని మృంగుతాడో. హల్లెలూయా. కాబట్టి వాడు తిరుగుతూ ఉన్నాడు గర్జించు సింహమలే. ఆ యొక్క నోట, సింహం నోట నువ్వు పడకుండా ఉండాలంటే మెలకువ కలిగి నువ్వు జీవించాలి. హల్లెలూయా. వాక్యం అంటుంది ఎఫెసీ రాసిన పత్రికలో, ఇదిగో మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనండి.
ఇప్పుడు సింహం వలె విరోధిగా మీ ఎద్దుకు వస్తున్నప్పుడు ఆ యొక్క అపవాది చేస్తున్న తంత్రాలను ఎదిరించుట కంట శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము. దేవుడు మనకిస్తున్న ఈ మాటలు, దేవుడిస్తున్న ఈ వాక్యము, దేవుడితో చెప్పుచున్న మాట ఒక శరీరానికి, ఆత్మకి ఒక సర్వాంగ కవచముగా ధరించుకోవాలి. ఎప్పుడైతే ఆయన మాటలు ఆయన ఒక ధరించుకొని నువ్వు ఉంటావో, నీవు విరోధముగా వస్తున్న అపవాది మృంగుటకు వస్తున్నప్పుడు మెలకువ కలిగి సర్వాంగ కవచము ద్వారా దాన్ని ఎదిరించుటకు శక్తి కలిగి ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శక్తి నీకు కావాలంటే ఆయన సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకొని ఉండాలి. నాకెందుకు లేబ్బా, నేను దాన్ని మోయలేకపోతున్నానంటే కుదరదు. నాకున్న ఈ భారం చాలే, ఎప్పుడు ప్రార్థన, ఉపవాసాలు, మందిరము, దేవుని సన్నిధి, కూటాలు, లేక ఇదిగో పరిచర్య అంటే నాకు కుదరదులే, నేను మొయ్యలేనబ్బా అన్నావు అనుకో, ఇదిగో నువ్వు నిద్రపోయే పరిస్థితి వచ్చిందనుకో, మెలకువ లేదనుకో, ఇదిగో గర్జించు సింహం ఇదిగో వాకిట నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. ఆ విరోధిని నువ్వు జయించాలంటే మెలకువ కలిగి ఉండాలి. హల్లెలూయా. అందుకే దేవుడు మనతో చెప్తున్నాడు ఏంటయ్యా అంటే, ఇదిగో నీకు విరోధముగా రూపించబడిన ఆయుధము అది ఏదైనా సరే, హామాను లాంటి వాళ్ళైనా, బిలాము లాంటి వాళ్ళైనా, ఆ రాజు లాంటి వాళ్ళైనా, సింహం లాంటి వాళ్ళైనా, సౌలు లాంటి వాళ్ళైనా, ఎందరూ నీకు విరోధముగా లేచినా నీవు ఉండవలసిన మాటలు విన్న నీవు వాటి ప్రకారంగా నువ్వు బ్రతకగలిగితే, నువ్వు జీవించగలిగితే, నువ్వు దేవునికి నమ్మకంగా యథార్థంగా ప్రభు రాజ్యం వచ్చేంత వరకు నీకు అప్పగించబడిన దాన్ని కాపాడుకుంటూ నువ్వు ముందుకు కొనసాగినట్లయితే నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చెయ్యవలసినది చెయ్యి. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో ఉండు. నీకు విరోధంగా ఎవరో లేచినా ఆ ఆయుధాలు వర్ధిల్లకుండా చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించబడిన బిడ్డగా, దీవెన నొందిన బిడ్డగా, దేవుని కృపతో వర్ధిల్లేటట్టు దినదినము ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. హల్లెలూయా. మెలకు లేకుండా, దేవుని కొరకు జీవించకుండా, ఇదిగో నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, అగో ఆయన వచ్చే వరకు ఇలాగ ఉంటానంటే ఆ ఆత్మీయ జీవితము ఎక్కడో కుంటుపడుతుందని అర్థం చేసుకో. దయచేసి దేవునికి ఆత్మీయత అంటే తెలుసు, సంఘం అంటే తెలుసు, సేవకులంటే తెలుసు, పరిచర్య అంటే తెలుసు. మీరు చేసిన పరిచర్య, మీరు నడిచిన మార్గాలు, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని కొరకు మీరు పడిన ప్రయాస ఎంతో గొప్పది. దానిని వెనుకంజ వేసుకోవద్దు దయచేసి. మీకు ఎంత పనులన్నా ఉండనివ్వండి, ప్రభు సన్నిధి ఈరోజు ఉంది అంటే ఆయన సన్నిధిలో అడుగుపెట్టి ముగింపులో ఆయన సన్నిధి ఆశీర్వాదాలు పొంది ఆ దినపు దీవెలను ఎప్పుడు పోగొట్టుకోవద్దు దయచేసి. నువ్వు ఎప్పుడైతే దేవునికి సమీపంగా దగ్గర అవుతూ ఉంటావో నూతన కృపలతో నింపబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మోకరించండి. మోకరించిన వాళ్ళు ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నీ సన్నిధిలో నాతో మాట్లాడిన మాటలను బట్టి అయ్యా, నా జీవితంలో నేను ఎలా ఉంటున్నానో అనేక విరోధమైన కార్యాలు నా ఎడల జరుగుతున్నాయి. అనేక విరోధమైన కార్యాలు నా పక్షాన జరుగుతున్నాయి. ఆ కార్యాలను బట్టి నేను నా వల్ల కావడం లేదు నాయన. ఆ కార్యాలను బట్టి నా జీవితం నాయనా ఆశీర్వకరంగా ఉండలేకపోతే, జయించలేకపోతున్నాను. ఇదిగో నాతో మాట్లాడు. మా ఎదుట మొర్దెకైని ఎస్తేర్ని, అయ్యా హామానును మా ఎదుట ఉంచావు తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, కనికరించండి. బిలాముని ఆశీర్వదించిన పడిన ప్రజలను మా ఎదుట ఉంచావయ్యా. అయ్యా కనికరించండి స్వామి, నీకు స్తోత్రాలు. యేసయ్యా, దావీదును సమూయేలును మా ఎదుట ఉంచావు స్వామి. విరోధి అయిన అపవాదిని తన ఎదుట మేము ఎలా మెలకువ కలిగి ఉండాలో మాకు తెలియపరచావు. నీ సన్నిధిలో నేను మెలకువ కలిగి
నా కుటుంబాన్ని కాపాడుకోవాలి, నా బిడ్డలను కాపాడుకోవాలి, నా ఇంటి మొత్తాన్ని కాపాడుకోవాలి నాయన. కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి. కబాలా షబాలా కతారాబా షియారాబా కతారాబా. ప్రార్థన చేసుకోండి, హృదయం ఆయన సన్నిధిలో కుమ్మరించండి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. దేవుడు ఈరోజు నీతో మాట్లాడిన మాట నీ జీవితానికి ప్రయోజనకరంగా ఉండాలని, ఆ మార్గాలలో నీవు నడిపించబడాలని ప్రార్థన చేసుకోండి. ఎవరు మౌనంగా ఉండొద్దు ప్రభు సన్నిధిలో. ప్రభువానికి స్తోత్రం, 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 స్తోత్రం. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే. గట్టి గట్టిగా ఆమేన్. నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా ఆది సంబోధుడా, నిన్ను నేనేమనే ఆరాధించేదా. త్రియేక దేవా ఆది సంబోధుడా, నిన్ను నేనేమనే ఆరాధించేదా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియ. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని కనపరుద్దాం. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము. బాల కబల వశ్యాల బాబా పరబగ విరిక బాబా బాబాల వశ్యాల వరగ దన దర దర తీరే కలవ విరికల వారవ తత తత తల బాబా కశ్యాల బతిరిక బాబా దర దర కరదల వశ్యాల విరిక దదని కమ బాబా నివర దర వార కాల శాల కి బాబా బలివ దర బల పోరిక బల శదర కల వశ్యాల విరిక దర బలబా.
నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము యేసయ్యా, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా, జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే, జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే, నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా ఆరాధన నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, పలాశ బల పపల బకతర బల విక పప పపల బష్యాల బల తిరిక పప పరవ తిరిక బల విరిక దత దత తరిక మల దరశ్యర బకతన దర బల కతర విరోధమైన ప్రతి కార్యము నిర్మూలపరచబడునుగా, కారిక బతల బష్యాల కబదుర కబష్యాల తిరిక విరిక పప పపని బరక మదిని అసరవ దుర కలశ్యాల బదుర కబదురి విరికాల తనని ఆరపతునా బకటలి ఆశ్యల బకత తల వర్ష్యల బదుర కబల వే దౌర్నిక మాశ్యదర కల బర్గిరి కల కరుణించువాడా, ఓ గాడి బాల శబల బదర కబల, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రభు సన్నిధిలో ఆయన నూతన బలం, ఆయన నూతనమైన శక్తి, ఆయన నూతన అభిషేకం, ఆయన నూతన ఆశీర్వాదం. ఆయన అంటున్నాడు, నీకు విరోధంగా లేచిన ఏ ఆయుధాన్ని నేను వర్ధిల్లనివ్వను. నువ్వు ఆశీర్వదించబడిన ప్రజలవి, ఆశీర్వదించబడిన వారిలో ఒకరివని దేవుడు చెప్తున్నాడు. అందరూ అలాగే మోకరించి కళ్ళు మూసి ప్రార్థనలో ఉండండి. అందరి కోసం ఒకేసారి ప్రార్థన చేద్దాం. సర్వాధికారి కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు. నీ దాస్త్రాలు నిలబెట్టి ఇంతవరకు మాట్లాడిన నీ వాక్కుకై స్తోత్రాలు. వారి ఒక్కొక్కరి హృదయాల్లో విత్తనమై వర్తమానం ఫలించునుగాక. ప్రతి మాట వారి వినికిడిలో ఆశీర్వదించబడునుగాక.
ప్రభు నీ కుమార్తెను దీవించండి, బహుబలంగా అభిషేకించి పలు ప్రాంతాల్లో నీ నామ మహిమార్థమై వాడుకోమని ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. వారిలో ఉన్న ప్రతి రోగం యేసు నామములో వెళ్ళిపోవునుగాక. సమస్యల వెనక దాగిన ప్రతి దురాత్మ యేసు నామములో పారిపోవునుగాక. దుర్మార్గుని ప్రతి కట్లు తెగిపోవునుగాక. బిడ్డలకు విరోధంగా ఉచ్చరించబడే ప్రతి శాపము యేసు నామములో కొట్టివేయబడునుగాక. నజరేయుడైన యేసు నామములో మూయబడిన ప్రతి గర్భం తెరవబడునుగాక. యేసు నామములో వారు పొలంలో విత్తబోతున్న ప్రతి విత్తనం ఫలించునుగాక. తెగులు రాకుండా దేవదూత కాపుదలుండి వారి పాడి పశువులు పంట పొలాలని కాపాడుదురుగాక. చదువుకుంటున్న బిడ్డలకు నీ సన్నిధి తోడై వారి విద్యలో వర్ధిల్లుదురుగాక. చదువు అయిపోయి ఉద్యోగాలకై కనిపెడుతున్న బిడ్డలందరికీ ఉద్యోగాలకై ద్వారాలు తెరవబడునుగాక. వివాహాలకై ఎదురు చూస్తున్న బిడ్డలకు సకాలానికి చక్కని సంబంధాలు కుదిరి వారి పిల్లల వివాహాలు ఘనంగా జరుగునుగాక. గర్భిణీ స్త్రీలకు సుఖమైన కాన్పు కలుగునుగాక. వ్యాపారాల్లో వెళుతున్న బిడ్డలకు ప్రతిఫలము తగిన ఆశీర్వాదం కలుగునుగాక. దూర దూర ప్రాంతాల పనులకు వెళ్ళిన బిడ్డలు క్షేమంగా సురక్షితంగా లాభంతో ఆశీర్వాదంగా తిరిగి ఇంటికి వచ్చే వరకు నీ దూత కాపుదలగా ఉండి కాపాడుదురుగాక. ప్రభు నీ కృపగల హస్తాన్ని చాపి కూడిన బిడ్డలందరినీ దీవించండి. వారి అర్పించబోతున్న కానుకను అంగీకరించండి. ప్రభు నీ బిడ్డలు తినబోతున్న ఆహార పదార్థాలను పరిశుద్ధపరిచి శుద్ధీకరించి తింటుండగా నీ బిడ్డలకు పరిపూర్ణ బలమును శక్తిని అభిషేకం ఇచ్చి ఘనమైన మీ సేవలో బలపరిచి వాడుకొని వర్ధలు చేసి మహిమ పొందమని సమస్త ఘనత మహిమ నీకు మాత్రం చెల్లిస్తూ మహిమతో మధ్యాకాశానికి రానయ్యన్న మా ప్రభు రక్షకుడు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్.